Hello friends, welcome to Green Cross Tutorials and AgriSet Guru Facebook page. నేను మీ విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూర్ విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు క్లాస్లో మనం పెసర మినుము పంటలు నాశించే కీటకాలు వాటి తాలూకు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. పెసర మినుము అలాగే దాంతోపాటుగా అలసందలు ఈ పంటలను ఆశించేటటువంటి కీటకాలేంటి, వాటిని ఏ విధంగా మనం నివారణ చర్యలు చేపట్టాలి, వాటి తాలూకు యాజమాన్యం ఏంటి అనేటువంటిది ఈ క్లాస్లో మనం చూద్దాం. పెసర మినుము పంటల గురించి ఆల్రెడీ మనకి ఎవరో చెప్పమని ప్రత్యేకంగా అడగడం కూడా జరిగింది. కాబట్టి ఈ పెసర మినుము పంటల గురించి చెప్పుకుందాం. పెసర మినుములో ప్రధానంగా కొన్ని రకాలైనటువంటి కీటకాలు ఆశిస్తూ ఉంటాయి. వాటి పేర్లు చెప్తాను. మరూక మచ్చల కాయ తొలిచేటువంటి పురుగు, అలాగే శనగపచ్చ పురుగు, ఈక రెక్కల పురుగు, నీలి సీతాకోక చిలుక, చిత్త పురుగులు, కాయ తొలిచే ఆకుపచ్చ పురుగులు, పేనుబంక, తెల్లదోమ, పొగాకు లద్దె పురుగులు, తామర పురుగులు అనేటువంటివి, కాండపు ఈగ అనేటువంటిది, ఇవన్నీ కూడా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ మినుము పెసర పంటలపైన సాధారణంగా తెగుళ్ళ ఉధృతి అలాగే కీటకాల తాలూకు ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వీటిని ఎలాగ మనం యాజమాన్యం చేయాలి ఏంటి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. దీనిలో మొట్టమొదటిగా మనము చూసేది ఏంటంటే కాండపు ఈగ. కాండపు ఈగ అన్నమాట. కాండపు ఈగ దాని తాలి శాస్త్రీయనామం ఏంటంటే ఓఫియోమియా ఫేసియోలి. ఓఫియోమియా ఫేసియోలి దీని శాస్త్రీయ నామం. కాండపు ఈగ అని అంటారనమాట. దీన్నే మనం స్టెమ్ ఫ్లై అని చెప్పేసి అంటూ ఉంటాం. స్టెమ్ ఫ్లై అంటాం అనమాట. సో కాండపు ఈగ అంటే మనకి తెలుస్తుంది ఆర్డర్ ఏంటంటే డిప్టెరా అనమాట. డిప్టెరాకి సంబంధించినటువంటి కీటకం ఇది. ఈ కాండపు ఈగ మినుములు, పెసలు, అలసందలు, సోయా చిక్కుడు పైర్లలో ఎక్కువగా ఆశిస్తూ ఎక్కువ నష్టాన్ని కూడా కలగజేస్తూ ఉండేటువంటి కీటకం అన్నమాట. ఇది ఎలా ఉంటుంది, దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా అని చూస్తే దీని తాలూకు తల్లి పురుగు ఏదైతే ఉంటుందో అది నలుపు రంగులో మెరుస్తూ ఉండేటటువంటి ఒక ఈగ. నలుపు రంగులో మెరుస్తూ ఉంటుంది ఈ కాండపు ఈగ అనేటువంటిది. సో నలుపు రంగులో మెరుస్తూ ఉండేటటువంటి ఈగ అన్నమాట. ఈ పురుగు ఏం చేస్తుందంటే ఈ గుడ్లను ఎక్కడ పెడుతుంది అంటే లేత ఆకుల కణజాలం యొక్క ఆకుల అడుగు భాగం యొక్క కణజాలంలో ఎక్కువగా పెడుతూ ఉంటుంది. సాధారణంగా మనకి కీటకాలు ఎప్పుడు కూడా ఈ లేత ఆకుల దగ్గర, లేత పువ్వుల దగ్గర, ఆకుల అడుగు భాగంలోనూ అలాగే ఆకుల తొడిమెల దగ్గర ఈ గుడ్లు అనేటువంటివి పెడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ గుడ్లు అక్కడ పెడుతూ ఉంటాయి. సో ఎందుకంటే అవి కొద్దిగా సేఫ్టీ ప్లేసెస్ కింద ఇవి భావిస్తూ ఉంటాయి అన్నమాట. ప్రధానంగా ఆకుల తాలూకు అడుగు భాగాలు అనేటువంటివి. సో ఆకుల అడుగు భాగంలో ఎక్కువగా ఈ గుడ్లు పెడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక రకంగా అది కొద్దిగా సేఫ్టీ ప్లేస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాగా ఆకు అడుగు భాగంలో గుడ్లు పెడుతూ ఉంటాయి. ఆ లోపల కణజాలం లోపలికి గుడ్లని చొప్పిస్తూ ఉంటాయి అన్నమాట. దానికి ఉండేటువంటి ఓవిపోజిటర్ అనేటువంటి దీని ద్వారా అవి ఏం చేస్తుంటాయంటే గుడ్లని ఆ కణజాలం లోపలికి చొప్పించేస్తూ ఉంటాయి సాధారణంగా. దీని తాలూకు లద్దె పురుగులు మనం చూసేటట్టయితే, సో ఈ లద్దె పురుగులు మనం ఏమనొచ్చు, ఇది డిప్టెరా క్రమం కాబట్టి దీనికి సంబంధించినటువంటి పిల్ల పురుగులను మనం ఏమనొచ్చు అంటే మ్యాగెట్స్ అనొచ్చు అనమాట. సో మ్యాగెట్స్ అనే అంటారు దీన్ని. సో దీనికి సంబంధించినటువంటి ప్యూపా లేత గోధుమ రంగులో స్తూపాకారంగా ఉంటుంది. గుండ్రటి చివర్లను కలిగి ఉంటుంది. కొంచెం స్పెసిఫిక్గా ఉన్నాయి క్యారెక్టర్స్ చూడండి. లద్దె పురుగులేమో తెల్లగా ఉంటాయి, అంటే మ్యాగెట్స్ అనేటువంటివి తెల్లగా ఉంటాయి అన్నమాట. ప్యూపా ఎలా ఉంటుందంటే లేత గోధుమ రంగులో ఉండి స్తూపాకారంగా ఉండే ప్యూపా. ఇది బిట్గా రావచ్చు అనమాట. ప్యూపా స్తూపాకారంగా ఉంటుంది. మినుము పంటలు నాశించేటువంటి కాండపు ఈగ యొక్క ప్యూపా ఏ విధమైన ఆకారంలో ఉంటుంది అంటే ఆన్సర్ ఏంటంటే స్తూపాకారంలో ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి బిట్ అన్నమాట. ఇలాంటివి వస్తూ ఉంటాయి. నల్లగా మెరిసేటటువంటి ఈగలు ఇవి బాగా మామూలుగా మనకు కనిపించేటువంటి ఈగలు ఉంటాయి కదా, హౌస్ ఫ్లైస్ ఉంటాయి, వాటికంటే కూడా ఇవి చిన్నగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించినటువంటి మ్యాగెట్స్ వాటినే లద్దె పురుగులు అని అన్నారు. అవి ఎలా ఉంటాయంటే తెల్లగా ఉంటాయి, కాళ్ళు లేకుండా ఉంటాయన్నమాట. కాళ్ళు లేకుండా ఉండేటటువంటి మ్యాగెట్స్ని మనం దీంట్లో గమనించవచ్చు. సో ఈ పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో ఇవి ఎలా గాయపరుస్తాయి ఏంటనేటువంటిది ఒకసారి మనం కనుక చూస్తే ఈ లద్దె పురుగులు లేకపోతే మ్యాగెట్స్ అనేటువంటివి ఆకుల అడుగు భాగం నుండి కాండంలోకి ప్రవేశిస్తాయి. ఎందుకు ఆకుల నుంచి కాండంలోకి?
ఆకుల్లోనే గుడ్లు పెట్టడం జరిగింది కాబట్టి ఆకుల నుంచి అవి కాండం లోపలికి ప్రవేశించి లోపల వంకర టింకర దారులు చేసుకుని అక్కడ ఉంటాయన్నమాట. అక్కడ ఉండేటువంటి కణజాలాన్ని అంతటినీ కూడా తినేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే వీటి తాలూకు మలినాలతో నిండిపోయి ఉంటుంది కాండం అంతా కూడా. దాన్ని మనం చీల్చి చూస్తే మనకి లోపలంతా కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో కాండం మొదల దగ్గర ఈ మ్యాగెట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాగెట్స్ అలాగే ప్యూపా దశలు కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ ఏంటంటే ఉబ్బి ఉంటుంది. ఎక్కడైతే ఈ లద్దె పురుగు లేకపోతే దీనికి సంబంధించినటువంటి ప్యూపా దశలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉబ్బినట్టుగా కనిపిస్తుంది అనమాట. అక్కడ కనుక మనం కాండాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఎరుపు రంగు చారల్ని మనం గమనించవచ్చు. ఇది కూడా ఒక బిట్ అనమాట. సో బిట్స్ మరి జాగ్రత్తగా మీరు చూసుకోండి. దీంట్లో ఏంటంటే స్తూపాకారంలో ఉండేటటువంటి ప్యూపా దశ, అలాగే తర్వాత ఒక బిట్ ఏంటంటే కాండాన్ని చూసినప్పుడు ఎలా అడుగుతారనంటే మినుము పెసర మొక్కల యొక్క కాండాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు లోపల ఎరుపు రంగు చారలను కనిపించినట్లయితే ఏ కీటకము ఆశించినట్టు అని అనమాట బిట్ అక్కడ. సో ఆ కాండాన్ని చీల్చి చూసినప్పుడు ఎరుపు రంగు చారలు కనుక మనం గమనించినట్లయితే, లేకపోతే కాండం మీద కొంచెం ఉబ్బెత్తు వంటి పెరుగుదల మరియు ఎరుపు రంగు చారల్ని గమనించినప్పుడు ఏ కీటకం ఆశించినట్టు అంటే కాండపు ఈగ ఆశించినట్టు అనమాట. సో లేత మొక్కలు ఆకులు వాడిపోతే కొన్నిసార్లు మొక్కలన్నీ కూడా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ రంధ్రాన్ని చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ప్యూపా దశకి వెళ్ళాల్సిందో ఆ టైంలో ఏంటంటే కాండం తాలూకు ఉపరితలం మీద రంధ్రాన్ని చేస్తాయి. దీనికి సంబంధించినటువంటి ఈగలు ఈ రంధ్రం ద్వారా బయటకు వచ్చి మళ్ళీ కొత్త మొక్కల్నివి ఆశ్రయించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలాగా దీని తాలూకు జీవిత చక్రం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొన్ని పిల్ల పురుగులు ఏంటంటే కాండం పై పొరల్లో తొలిచి పత్రహరితాన్ని తినడం చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే తీవ్ర నష్టం జరుగుతూ ఉంటుంది. మొక్కలు వడిలిపోవచ్చు, అలాగే ఎండిపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎలాగ దీన్ని నివారించుకోవాలి అని అంటే మోనోక్రోటోఫాస్ చేసుకోవచ్చు 1.6 మిల్లీలీటర్లు, లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఏంటంటే విత్తన శుద్ధి కూడా ఉందన్నమాట. ఏంటి విత్తన శుద్ధి ఎలా చేయాలి అంటే ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు తీసుకోవాలి, లేదా కార్బోసల్ఫాన్ అనేటువంటిది 40 గ్రాములు తీసుకొని కిలో విత్తనానికి విత్తనాలని శుద్ధి చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం కాండపు ఈగ ఉధృతిని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు లేదా కార్బోసల్ఫాన్ ఏమో 40 గ్రాములు కిలో విత్తనానికి తీసుకుని విత్తనాలని శుద్ధి చేసి వాటిని నివారించవచ్చు అనమాట. ఎసిఫేట్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ కలిపి మామూలుగా పంట పైన పిచికారీ చేసి వాటి తాలూకు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. గుళికలు కూడా వాడచ్చు. 4-8 10G ఎకరానికి 6 కిలోల చొప్పున వెదజల్లి కొంతవరకు వీటి ఉధృతిని బాగా మనం కాపాడుకోవచ్చు అనమాట. దీన్నే మనం ఏమంటున్నామంటే కాండపు ఈగ అని అంటున్నాం. ఓఫియోమియా ఫేసియోలి. దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టెమ్ ఫ్లై అని పిలుస్తారనమాట. కాండపు ఈగ అని పిలుస్తూ ఉంటారు. క్రమం వచ్చేసరికి డిప్టెరా అనమాట. దీంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే లార్వాల్ని మ్యాగెట్స్ అని అంటారు. ప్యూపా దశ ఏమో స్తూపాకారంగా ఉంటుంది. అలాగే కాండాన్ని చీల్చి చూసినప్పుడు లోపల ఎరుపు రంగులో ఉండేటటువంటి చారలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్యూపా దశ లేకపోతే దీనికి సంబంధించిన లార్వా దశలు ఉండేటప్పుడు ఏంటంటే కాండం పైన ఉబ్బెత్తిగా కనపడుతుందన్నమాట. ఉబ్బెత్తిగా కనపడడం, కాండాన్ని చీల్చి చూసినప్పుడు లోపలంతా కూడా ఎరుపు రంగు చారలు కనుక ఉండేటట్టయితే దీన్నేమో కాండపు ఈగ అని మనం గమనించవచ్చు అనమాట. ఇలాగ మనకి కొన్ని సిమ్టమ్స్ దీనికి ఉంటూ ఉంటాయి. తర్వాత పెస్టులు మనం వరుసగా చూసుకునేటట్టయితే ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర మనకి వచ్చి ఉంటాయన్నమాట. కానీ అన్నీ ఒక దగ్గర మనం చెప్పుకుందాం. అక్కడుంది ఇక్కడుంది అని చూసుకోకుండా ఏం చేద్దామంటే అన్నిటి గురించి కూడా మనం ఒక్కొక్కసారి వాటి గురించి చూసుకుంటూ వెళ్ళిపోదాం. దీంట్లో మొట్టమొదటి పెస్ట్ ఏంటంటే మరూక మచ్చల కాయ తొలిచే పురుగు. మరూక మచ్చల కాయ తొలిచే పురుగు అనమాట. దీని గురించి మనం చూద్దాం. శాస్త్రీయనామం వచ్చేసరికి మరూక టెస్టులాలిస్ లేదా మరూక విట్రేటా, రెండు కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాయ తొలిచే మచ్చల పురుగు అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారు. మరూక మచ్చల కాయ తొలిచే పురుగు అని చెప్తామన్నమాట. మరూక టెస్టులాలిస్ అది కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మరూక విట్రేటా అనేటువంటిది కూడా ఉంటుంది. క్రమం వచ్చేసరికి లెపిడాప్టెరా అనమాట. దీన్నే స్పాటెడ్ పాట్ బోరర్ అని పిలుస్తూ ఉంటారు. మరూక లేదా మరూక టెస్టులాలిస్ దీంట్లో ఏంటంటే స్పాటెడ్ పాట్ బోరర్ అని దీన్ని పిలుస్తుంటారు అనమాట. పెసర, మినుము, అలసందలు, కందులు అలాగే చిక్కుడు పైర్లలో కాయల్ని తొలిచి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది స్పాటెడ్ పాట్ బోరర్, మరూక టెస్టులాలిస్, అలాగే మరూక విట్రేటా అనేటువంటిది. సో ఇవి ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటిది మనం ఒకసారి చూసుకుంటే కనుక
ఈ గుర్తింపు లక్షణాలు కనుక మనం చూస్తే ఈ తల్లి పురుగులు కొంచెం కొద్దిగా పరిమాణంలో ఉండి ముందు జత రెక్కలు గోధుమ రంగులో ఉంటాయి. వాటిపైన 3 తెల్లగా క్రాస్గా ఉండేటువంటి చారలు అనేటువంటివి ఉంటాయి. ఇదొక ముఖ్యంగా చూసుకోవాలన్నమాట. 3 తెల్లని చారలు అంటే మెయిన్ ఇంపార్టెంట్ వాటి దగ్గర అండర్లైన్ చేసుకోండి, అవి బిట్స్గా అడగొచ్చు అనమాట. వెనుక జత రెక్కలు తెల్లగా ఉంటాయి, అంచులేమో ముదురు గోధుమ రంగులో నల్లగా ఉంటాయి. పిక్చరైజ్ చేసుకోమని చెప్పాను, బాగా పిక్చరైజ్ చేసుకోవాలి. ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటిది మన మనసులోనే వాటిని ఊహించుకోవాలి. అలాగే వాటి బొమ్మ కూడా పక్కన వేసుకోవాలన్నమాట. దీని గొంగళి పురుగు ఎలా ఉంటుందంటే లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది, తల గోధుమ రంగులో ఉంటుంది. సో ఒక గొంగళి పురుగుని వేసుకున్న తర్వాత అక్కడ తలని ఎలా ఉంటామంటే తల ఎలా ఉంటుంది అని అంటే గోధుమ రంగులో ఉంటుంది, మిగతా శరీరం అంతా కూడా లేత ఆకుపచ్చ రంగులో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అలా మనం వేసుకోవాలి. అలా ఉండి ప్రతి ఖండితం పైన ఒక పొట్టి వెంట్రుకలను మరియు నల్లని మచ్చల్ని కలిగి ఉంటుంది. సో ప్రతి ఖండితం పైన వెంట్రుకలు మనం కొద్దిగా గమనించవచ్చు అన్నమాట. నల్లని మచ్చలు కూడా వాటిపైన చూడొచ్చు. సో ఈ మచ్చలు ఎక్కువగా ఉండడం వల్లే దీన్ని ఏమన్నారంటే మచ్చల కాయ తొలిచే పురుగు అని పిలుస్తూ ఉంటారనమాట. మచ్చల కాయ తొలిచే పురుగు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని అంటే వీటిపైన నల్లటి మచ్చలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి, మనకి ఎక్కువగా ప్రామినెంట్గా కనిపిస్తాయి అన్నమాట. అందుకే వీటిని ఏమంటామంటే మచ్చల కాయ తొలిచే పురుగు అని చెప్తూ ఉంటాం. ఎలా గాయపరుస్తుంది ఇది చూస్తే వీటి తాలూకు లద్దె పురుగులు ఏముంటాయంటే ఆకుల్ని, మొగ్గల్ని, పువ్వుల్ని గోకి తినేస్తూ ఉంటాయి. సో ఆకులు తినేస్తాయి, పువ్వుల్ని తినేస్తాయి, మొగ్గలు ఏమైనా ఉంటే వాటిని కూడా తినేయడం జరుగుతుంది. ఈ లద్దె పురుగులు ఏం చేస్తూ ఉంటాయంటే ఆకులు, మొగ్గలు వీటన్నిటిని కూడా గూడులాగా చేసుకుంటాయి. అదొక క్యారెక్టర్ అనమాట. వీటన్నిటిని తినేయడం ఒక క్యారెక్టర్ అయితే వాటిని అన్నిటిని కూడా గూడుగా చేసుకోవడం కూడా మరొక క్యారెక్టర్ అనమాట. వాటి తాలూకు లోపలి భాగాలను అన్నింటిని కూడా తింటూ ఉంటాయి, గూడులాగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. పురుగు కాయలకు చిన్నని రంధ్రం చేసి కాయ లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి. ఏవైతే పెసరకాయలు, మినుముకాయలు ఇవి ఉంటాయి కదా, వాటిలో ఏంటంటే ఆ చిన్న రంధ్రం చేసి కాయ లోపలికి ప్రవేశించి అక్కడ తింటూ జీవిస్తాయన్నమాట. కాయపైన ఉండేటువంటి రంధ్రం చిన్నగా ఉండడం వల్ల ఏంటంటే ఈ పురుగు విసర్జించినటువంటి మలినం దాని నుంచి బయటికి రావడాన్ని గమనిస్తూ ఉండొచ్చు మనం. చిన్నటి రంధ్రం ఉంటుందన్నమాట, దాని నుంచి ఒక రకమైనటువంటి మలము విసర్జక పదార్థం అంతా కూడా అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఈ పురుగు ఉధృతి కనుక బాగా ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే గింజ దిగుబడులన్నీ కూడా బాగా తగ్గిపోవడం జరుగుతుంది. మరూక టెస్టులాలిస్ లేదా మరూక విట్రేటా, మరూక మచ్చల కాయ తొలిచే పురుగు అని దీన్ని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని ఎలాగ మనం నివారించుకోవాలి? ఇది ఎక్కువ కాలం ఏంటంటే గూడులో ఉంటుంది, ఒక గూడు ఏర్పాటు చేసుకుంటుంది అనుకున్నాం కదా, గూడు లోపల ఉంటుంది, కాయ లోపలేమో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం అదుపు చేయడం అనేది కష్టం అన్నమాట. అందువల్ల ఏం చేయాలంటే మనం సరైనటువంటి సమయంలో 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ తీసుకోవాలి. వినాల్ఫాస్ అయితే 1 మిల్లీలీటర్ తీసుకోవాలి. లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే చాలా ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. దీన్ని నివారించడానికి ఉండేటువంటి ప్రధానమైన అడ్డంకి ఏంటంటే ఇది గూడులాగా చేసుకుంటుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి లద్దె పురుగులు గూడు చేసుకుంటాయి, గూడు చేసుకుని వాటి లోపల ఉంటూ ఉంటాయి. సో లోపలుండి ఆ భాగాలన్నింటినీ కూడా తింటూ ఉంటాయి. అంతేకాకుండా కాయలకు చిన్న రంధ్రాలు చేస్తాయి కాబట్టి కాయలకు రంధ్రాలు చేసి ఆ లోపల ఉండేటువంటి గింజలన్నింటినీ కూడా తినేస్తూ ఉంటాయి. విసర్జక పదార్థాన్ని ఏమో అక్కడ ఉండేటటువంటి రంధ్రం ద్వారా బయటికి వదులుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట, లోపల ఏదో ఒక కీటకం ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది అని. రంధ్రం ద్వారా కనుక మనకి ఇలాగా ఇవి కనిపించేటట్లయితే, ఈ విసర్జక పదార్థము ఇవన్నీ కూడా మనకి కనిపించేటట్టయితే ఆ మచ్చల కాయ తొలిచే పురుగు ఆశించిందని మనం బాగా అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఏంటంటే మనం ఏవైనా రక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం కుదురుతుందన్నమాట. సో లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి గింజలన్నింటినీ కూడా తినేసి కాయలన్నింటినీ కూడా డొల్లకాయలుగా చేసేస్తుందన్నమాట. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. సో కాయలు ఆ రంధ్రం దగ్గరేమో దానికి సంబంధించిన విసర్జక పదార్థం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి క్లోరిపైరిపాస్ అలాగే క్వినాల్ఫాస్ అనేటువంటివి మనం ఉపయోగించవచ్చు. ఈ రసాయనాలను వాడి మనం దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు అనమాట. ఇకపోతే రెండో పురుగు ఏంటంటే శనగపచ్చ పురుగు. శనగపచ్చ పురుగు గురించి మనం అనేక సందర్భాల్లో మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతోంది. శనగపచ్చ పురుగు ఏ విధమైన నష్టం కలిగిస్తుంది ఏంటి అనేది మనకు బాగా తెలుసు. అలాగే దీంట్లో కూడా పెసర, మినుము, అలసందలు ఈ పంటల్లో కూడా శనగపచ్చ పురుగు ఎక్కువగా ఆశించి నష్టాన్ని ఇది కలగజేస్తూ ఉంటుంది. శాస్త్రీయ నామం వచ్చేసరికి హెలికోవెర్పా ఆర్మిజెరా, క్రమము లెపిడాప్టెరా. ఇన్నిసార్లు చెప్పుకుంటాం కదా, ఇంక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా బిట్ దీని గురించి అడిగితే ఈజీగా మీరు చెప్పగలిగినట్టు ఉండాలన్నమాట. ఎందుకంటే అనేక పంటల్లో వచ్చినవే వచ్చి పాలిఫాగస్ పెస్ట్ కాబట్టి
వచ్చిందే మళ్ళీ మళ్ళీ అనేక సందర్భాల్లో ఇవి వస్తున్నాయి కాబట్టి వచ్చినప్పుడల్లా కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వాటిలో ఎటువంటి డౌట్ మనకు ఉండడానికి లేదనమాట. కాబట్టి శనగపచ్చ పురుగు అనేటప్పటికి దాని చరిత్ర ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలన్నమాట. శనగపచ్చ పురుగు హెలికోవెర్పా ఆర్మిజెరా, క్రమం వచ్చేసరికి లెపిడాప్టెరా అనమాట. దీన్ని గ్రామ్ క్యాటర్పిల్లర్ అని చెప్పి అంటారు. గ్రామ్ క్యాటర్పిల్లర్ పత్తి, కంది, శనగ ఇలాంటి పంటలనే కాకుండా ఈ పురుగు ఏం చేస్తూ ఉంటుందంటే అలసందలు, మినుములు, పెసర ఈ చేలకు కూడా ఎక్కువగా నష్టాన్ని ఇది కలుగజేస్తూ ఉంటుంది. ఇది మనకి బాగా అర్థం చేసుకోవాలి. ఇది పాలీఫాగస్ పెస్ట్ అంటాం కాబట్టి వివిధ పంటలు నాశించి విపరీతమైనటువంటి నష్టాన్ని ఇది కలుగజేస్తూ ఉంటుంది. ముందు జత రెక్కలు మనం చూస్తే గోధుమ రంగులో ఉంటాయి, వాటిపైన ఒక నల్లని మచ్చ అనేటువంటిది ఉంటుంది. అలాగే వెనుక జత రెక్కలు పాలిపోయినటువంటి తెలుపు రంగులో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మసక గోధుమ రంగులో ఉంటాయి. ముందు జత రెక్కలు కనుక మనం చూస్తే మసక గోధుమ రంగులో ఉంటాయి, అలా ఉంటాయి అన్నమాట. ఇవేం చేస్తూ ఉంటాయంటే సాధారణంగా ఆకులు, పువ్వులు మరియు కాయల మీద తెల్లని గుండ్రని గుడ్లు. శనగపచ్చ పురుగు ఏం చేస్తుందంటే ఆకులపైన, ఆ పువ్వులపైన ఒక తెల్లని గుడ్లు, తెల్లగా ఉంటాయి వీటికి సంబంధించినటువంటి గుడ్లు, అవి కూడా గుండ్రంగా ఉంటాయన్నమాట. ఈ గుండ్రంగా ఉండేటటువంటి తెల్లగా ఉండేటువంటి గుడ్లు ఒక్కొక్కటిగా పెడుతుంది. ఒకే దగ్గర ఎక్కువ మొత్తంలో పెట్టదన్నమాట. ఒక దగ్గర పెట్టింది అని అంటే ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. అలాగే ఇంకొక పాయింట్ దగ్గర ఇంకో గుడ్డు పెడుతుంది. అలాగ పెట్టుకుంటూ వెళ్తుంది తప్ప ఒకే దగ్గర అనేక గుడ్లు అయితే మాత్రం ఇది పెట్టదు. ఎక్కడెక్కడ పెడుతుంది? ఆకులపైన పెడుతుంది, పువ్వులపైన పెడుతుంది, కాయలపైన కూడా పెడుతుంది అనమాట. గుడ్లేమో తెల్లగా ఉంటాయి, చూడ్డానికి కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ గుడ్డు నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో శనగపచ్చ పురుగుకు సంబంధించి లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయన్నమాట. పెద్ద పురుగులు వచ్చేసరికి ముదురు ఆకుపచ్చ రంగుకి, అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆ రంగుల్లో కూడా మార్పు అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో అప్పుడే పుట్టినటువంటి లార్వాలు ఎలా ఉంటాయంటే తెలుపు మరియు లేత ఆకుపచ్చ కలిపినటువంటి రంగులో ఉంటాయన్నమాట. కొద్దిగా ఒకరోజు వయసు పెరుగుతున్న కొద్దీ ముదురు ఆకుపచ్చ రంగుకు మారుతుంది. ఆ తర్వాత ఫైనల్గా అవి రంగులు మారుకుంటూ గోధుమ రంగులోకి మారుతాయి, ఫైనల్గా ఊదా రంగులోకి మారుతాయి. చివరి దశకి వెళ్ళేటప్పటికి ఏంటంటే నలుపు రంగులోకి మారుతాయి అన్నమాట. సో ఇన్స్టార్స్ అంటాం వీటిని. ఈ దశల్ని మనం ఏమంటామంటే ఇన్స్టార్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ పిల్ల పురుగులు ఏం చేస్తుంటాయంటే వీటికి పక్కన మనం చూసేటట్టు పార్శ్వ భాగంలో ఏదైతే ఈ లద్దె పురుగు ఉంటుందో ఈ లద్దె పురుగు యొక్క పార్శ్వ భాగం కనుక మనం చూస్తే ఏంటంటే అలల రూపంలో ఉండేటటువంటి రెండు దట్టమైనటువంటి చారలు గమనించవచ్చు. అలల రూపంలో అంటే వేవి అంటాం అన్నమాట. ఈ లద్దె పురుగులకి పార్శ్వ భాగంలో అలల రూపంలో ఉండేటటువంటి రెండు దట్టమైనటువంటి చారల్ని మనం గమనించవచ్చు. దాన్ని బట్టి మనం దీన్ని గుర్తించవచ్చు అన్నమాట. ఈ శనగపచ్చ పురుగు లార్వాని ఆ విధంగా మనం గుర్తించవచ్చు. ఇది తెలుసు కదా, ఇది ఏ విధంగా గాయపరుస్తుంది అనేటువంటిది మనకి బాగా తెలుసు. ఏంటంటే బయటకు వచ్చినటువంటి లద్దె పురుగులు ఆకుల పత్రహరితాన్ని తినేస్తే ముందుగా, లేకపోతే పువ్వుల మొగ్గలు, రేకులు అన్ని భాగాలు తింటాయి అన్నమాట. ఇది పాలీఫాగస్ పెస్ట్ అన్నాం. అంటే ఏంటి? అనేక పంటలు నాశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అదే అట్ ది సేమ్ టైం ఏంటంటే మొక్కలో ఉండేటటువంటి అన్ని భాగాల్ని కూడా తింటుంది. ఆ విధంగా కూడా ఒక రకమైనటువంటి ప్రత్యేకత అనేది ప్రదర్శిస్తూ ఉంటుంది. కొన్ని కీటకాలు ఏం చేస్తాయి? కేవలం కాయల్ని మాత్రమే అటాక్ చేస్తాయి. కొన్ని ఏంటి? కేవలం ఆకుల్ని మాత్రమే తింటాయి. కొన్ని వేరు భాగంలో మాత్రమే ఉంటాయి, కొన్ని మరొక బెరడుపైనే ఉంటాయి. ఇలాగ ఉంటుంటాయి కదా, స్పెసిఫిసిటీ అనేటువంటిది ఉంటుంది వాటికి. కానీ శనగపచ్చ పురుగు అలా కాదనమాట. అన్ని భాగాలు మొక్కలో మొదలు పెట్టుకుంటే మొదటి దగ్గర నుంచి చివరి వరకు ఉండేటటువంటి అన్ని భాగాల్ని కూడా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది శనగపచ్చ పురుగు అన్నమాట. దీనికి లేత ఆకులు, మొగ్గలు, పువ్వులు ఇవన్నిటిని కూడా ఇది తొలిచేస్తుంది అనమాట. అవన్నీ కూడా వీటికి బాగా ఇష్టం అన్నమాట. సో తర్వాత ఫలదీకరణం జరిగిన తర్వాత ఏర్పడినటువంటి కాయలు ఏవైతే ఉంటాయో ఈ కాయలు అనేటువంటివి కూడా దీనికి మరీ ఇష్టం అన్నమాట. దీంట్లో గుండ్రంగా ఒక రంధ్రాన్ని చేసి తొలిచి దాంట్లో సగభాగం శరీరం లోపల పెడుతుంది, మిగిలినటువంటి సగభాగము బయట ఉంచుతుంది. ఆ విధంగా లోపల ఉండేటువంటి గింజలన్నిటినీ కూడా ఇది తినేస్తూ ఉంటుందన్నమాట. చివరికి కాయ అంతా కూడా డొల్లగా మారిపోతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకత అన్నమాట. ప్రధానంగా శనగపచ్చ పురుగు ఎప్పుడు కూడా కాయల లోపల తలభాగాన్ని అంతటినీ లోపల పెట్టి తింటూ ఉంటుంది. మిగిలినటువంటి సగభాగం శరీరం అంతా కూడా కాయ వెలుపలే ఉంటుందన్నమాట. కాయ లోపల ఉండేటటువంటి గింజలన్నిటినీ కూడా కంప్లీట్గా తినేసి డొల్లకాయల్ని చేసేస్తుంది శనగపచ్చ పురుగు అన్నమాట. హెలికోవెర్పా ఆర్మిజెరా, దీన్నే మనం గ్రామ్ క్యాటర్పిల్లర్ అని అంటూ ఉంటాం. దీన్ని నివారించుకోవడానికి స్ట్రైట్గా మందుల విషయానికి వస్తే ఏంటంటే ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు, అలాగే
మోనోక్రోటోఫాస్ అయితే కనుక 1.6 మిల్లీలీటర్లు, ఫెన్వెలరేట్ అయితే 1 మిల్లీలీటరు, లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేయొచ్చు. అది మామూలు అన్నీ అయిపోయినటువంటి స్టేజ్లో అన్నమాట. తప్పనిసరి అయినప్పుడు ఆ విధంగా మనం చేయాలి. అలా కాకుండా మనం చూస్తే దీనికి కొన్ని యాజమాన్య పద్ధతులు అనేటువంటివి ఉంటాయి. ఏంటంటే అవి వేసవిలో దుక్కులు చేసుకోవడం, అలాగే భూమిలో ఉన్నటువంటి కోసస్థ దశలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి పక్షుల బారిన ఎండకి చనిపోవడం జరుగుతుంది ఈ వేసవి దుక్కులు చేయడం వల్ల. అలాగే దీనికి ఎర్రపంట బంతి కాబట్టి బంతిని అక్కడక్కడ కూడా పొలంలో మనం విత్తుకుంటూ ఉండాలి. లింగాకర్షక బుట్టలు అయితే 4 ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ తల్లి పురుగు తాలూకు ఉనికిని మనం గమనిస్తూ ఉండాలి. సో లింగాకర్షక బుట్ట ఏర్పాటు చేస్తే ఏమవుతుంది, మగరెక్కల కీటకాలన్నీ కూడా అక్కడికి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి అప్పుడు దాన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు, ఓహో ఇక్కడ ఆడరెక్కల పురుగుల తాలూకు ఉధృతి ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనం చాలా వరకు గమనించుకోవచ్చు. ఈ మగరెక్కల పురుగుల తాలూకు మానిటరింగ్ చేసుకుంటాం కాబట్టి ఎన్ని పడుతున్నాయి ఏంటి అనేటువంటిది చూస్తాం కాబట్టి దాన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు అనమాట. వీటిని మనం ఏమైనా రక్షణ చర్యలు చేపట్టాలా లేదా అనేటువంటి దాన్ని. అలాగే దీనికి గుడ్డు పరాన్నజీవులు విడుదల చేయాలి. ట్రైకోగ్రామా పరాన్నజీవులు ఎకరానికి 20,000 నుంచి 25,000 వరకు మనం విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి కాకుండా ఎప్పుడూ కూడా గుడ్డు పరాన్నజీవులు ఒక 15 రోజుల వ్యవధిలో మళ్ళీ ఇంకొకసారి కనుక విడుదల చేస్తే అవి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. ఇవి ఖరీదు కూడా ఎక్కువ ఉండవు కాబట్టి ఒకటి కంటే ఎక్కువ సార్లు విడుదల చేసుకోవడంలో ఎటువంటి సమస్య ఉండదు. ఖరీదు కూడా మనకి తక్కువే అవుతుంది కాబట్టి సులువుగా జరిగేటటువంటి కంట్రోల్ కాబట్టి వీటిని మనం ఎక్కువగా ఉపయోగించుకోవాలి. వీటిని మనం ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. అలాగే పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మనం చూస్తే ఏంటంటే పక్షి స్థావరాలని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పక్షి స్థావరాలు ఎలా ఉంటాయి, వై ఆకారంలో ఉంటాయి, టీ ఆకారంలో ఉంటాయి. టీ ఆకారంలో ఇంగ్లీష్లో ఉండేటటువంటి టీ ఆకారంలో ఉండేటువంటి పక్షి స్థావరాలని మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ జనరల్ మెజర్స్ అన్నమాట. ఒక పాలిఫాగస్ పెస్ట్ ఆశించినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా. వేపగింజల కషాయం అయితే 5% వేపగింజల కషాయాన్ని మనం ఉపయోగించాలి. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ మందులు పిచికారీ చేసుకోవాలి. క్వినాల్ఫాస్ కానీ, మోనోక్రోటోఫాస్ కానీ, ప్రొఫెనోఫాస్ కానీ, థయోడికార్బ్ కానీ, నొవాల్యూరాన్ కానీ ఇటువంటి మందుల్ని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. థయోడికార్బ్ అయితే 1 గ్రాము 1 లీటర్ నీటికి తీసుకోవాలి. అదే నొవాల్యూరాన్ అయితే 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే కొంతవరకు ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. ఈ శనగపచ్చ పురుగుకి ఎక్కువ మేనేజ్మెంట్ అన్నమాట. యాజమాన్యం ఎంత బాగా చేస్తే అంత ఉపయోగం అనేటువంటిది ఉంటుందన్నమాట. అలాగే మినుము పెసర ఆశించేటువంటి పురుగుల్లో ఇంకొక ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈక రెక్కల పురుగు. తర్వాత ఆశించేటువంటి పురుగుల్లో ప్రధానమైనది ఏంటంటే ఈక రెక్కల పురుగు. దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈక రెక్కల పురుగులు అనేటువంటివి దీంట్లో కూడా ఆశిస్తూ ఉంటాయి. అలాగే కంది పంటల్లో కూడా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయన్నమాట. ఎగ్జెలాస్టిస్ ఎటెమోజా దీని శాస్త్రీయ నామం ఏంటంటే, ఈక రెక్కల పురుగులు శాస్త్రీయ నామం ఏంటంటే ఎగ్జెలాస్టిస్ ఎటెమోజా అన్నమాట. ఈక రెక్కల పురుగు దాంట్లో పేరులోనే ఉందన్నమాట. ఆ రెక్కలన్నీ కూడా ఈకల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని ఈక రెక్కల పురుగు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎలాగా దీని తల్లి పురుగు ఎలాగా అది ఏంటి అవన్నీ కూడా మనం ఒకసారి ఆ వివరాలు కనుక చూసేటట్టయితే, ఈ తల్లి పురుగు రెక్కలు ఎండిన గడ్డి రంగులో ఉంటాయి. చీలినటువంటి రెక్కలు కలిగి ఉంటాయన్నమాట. సో ఇదొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. చీలిన రెక్కలు అనేటువంటివి ఎక్కడ ఉంటాయి, సాధారణంగా మనకి థైసోనోప్టెరాకి సంబంధించినటువంటి కీటకాల్లో ఈ చీలిన రెక్కలు అనేటువంటివి ఉంటాయన్నమాట. కానీ ఈ ఈకరెక్కల పురుగు ఏదైతే ఉందో ఈ ఈకరెక్కల పురుగు తాలూకు రెక్కలు కూడా చీలినట్లుగా ఉంటాయన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. క్రమం వచ్చేసరికి లెపిడాప్టెరా అయినప్పటికీ కూడా ఇది చీలిన రెక్కలు కలిగి ఉంటుంది. ముందు రెక్కలపైన 3 ఈకలు, అంటే ముందు ఉండేటువంటి రెక్కలు 3 ఈకల మాదిరిగా చీలిపోతుందన్నమాట. అందువల్ల మొదటి రెక్క అనేటువంటిది 3 చిన్న చిన్న ఈకల మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వెనుక జత రెక్కలేమో 2 ఈకల మాదిరిగా మారుతుంది. అంటే ఎన్నమాట, మొత్తం ముందు జత రెక్కల్లో చూసుకుంటే 3 అంటే 6 ఈకలు కనిపిస్తాయి. అలాగే వెనుక జత రెక్కల్లో చూసుకుంటే మనకి 4 ఈకలు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది దాని తాలూకు చూడ్డానికి అలా ఉంటుంది. గొంగళి పురుగు ఎలా ఉంటుందంటే దీనికి సంబంధించి లెపిడాప్టెరా వచ్చినప్పుడల్లా మీరు ఏమనుకోవచ్చు అంటే గొంగళి పురుగు లేదా లద్దె పురుగు అని కూడా మీరు అనుకోండి. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. శరీరం మొత్తం సన్నని వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. సన్నని వెంట్రుకలతో కప్పబడి ఉండే ప్రతిదాన్ని మనం ఏమనొచ్చానంటే గొంగళి పురుగు అనొచ్చు. అంటే మన కన్వీనియన్స్ కోసం అలా పిలుచుకుంటున్నాం అనమాట. శరీరం అంతా కనుక
శరీరం అంతా కనుక వెంట్రుకలతో నింపబడి ఉండేటట్టయితే దాన్ని మనం ఏమనొచ్చు అని అంటే గొంగళి పురుగు అనొచ్చు. సో ఈ గొంగళి పురుగు అనేటువంటిది ఎలా ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది, శరీరం అంతా వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. ఉదర భాగం పైన ఏంటంటే ఒక వెంట్రుకల కుచ్చు అనేటువంటిది ఉంటుందన్నమాట. అదొక దీంట్లో మెయిన్ క్యారెక్టర్. ఉదర భాగం అంతా కూడా వెంట్రుకల కుచ్చు అనేటువంటిది దీంట్లో మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, చూద్దాం. ఏదో పెట్టారు, ఏదో నాగేంద్ర గారు ఏమన్నారు, ఫేస్బుక్లో వీడియోల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అంటున్నారు. మాకు బాగా ఉపయోగపడితే చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ మనకి రికార్డ్ చేస్తున్నాం కదా, దీన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసి దానిలో అప్లోడ్ చేయాలి. అంటే అలా ఎలా చేద్దామని ఆగిపోయినట్టే అన్నీ కూడా ఇక్కడ ఓన్లీ ఆడియోనే చెప్తున్నాం కదా, ఈ ఆడియోని ఉపయోగించుకొని అక్కడ మనం వాటికి సంబంధించినటువంటి పిక్చర్స్ అన్నీ కూడా పెట్టుకొని చెప్తే బాగుంటుందనే ఉద్దేశంలో పెట్టాను. వీడియోలు తయారు చేయాలన్నమాట, టైం లేక చేయట్లేదు. పత్తిలో ఒకటి చేశాను చూడండి, అటువంటి వీడియోలు వస్తాయన్నమాట. సో ప్రతి క్రాప్కి కూడా 2 లేక 3 వీడియోలు చొప్పున తయారు చేయాలన్నమాట. వాటి తాలూకు పిక్చర్స్ అన్నీ కూడా దాంట్లో యాడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే ఇక్కడ కేవలం ఆడియో మాత్రమే మీకు లభిస్తుంది. దీన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి అవన్నీ కూడా తీసుకొని మీకు యూట్యూబ్లో కొత్తగా వీడియోలు తయారు చేయాలి. ఇది ఉన్నది ఉన్నట్టుగా అక్కడ చేసేయచ్చు, అది పెద్ద కష్టం అయితే కాదు. కాకపోతే నేను అనుకునేది ఏంటంటే పిక్చర్స్తో సహా మీకు కనిపిస్తే కొంత ఐడియా అనేటువంటిది వస్తుందని అనమాట. ఇంతవరకు అలా ఎక్కడా లేదు కాబట్టి కొంచెం అలా చేస్తే బాగుంటుంది. కొంచెం టైం చూసుకుని నేను ఆ విధంగా చేస్తాను. సో ఫేస్బుక్లో కూడా ఈజీగానే ఉంటుంది కదండి మీకు తీసుకోవడానికి. యూట్యూబే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నట్టున్నారు కాబట్టి అది అలా చూడండి. ఓకే, సో మనం మధ్యలో డీవియేట్ అవ్వకుండా పాఠం చెప్పేసుకుందాం. సో తర్వాత పెస్ట్ నేను చెప్తున్నాను కదా, ఈకరెక్కల పురుగు అనమాట. దీనికి సంబంధించినటువంటి గొంగలి పురుగు అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. శరీరం అంతా కూడా సన్నగా వెంట్రుకలతో కప్పబడి ఉంటుందన్నమాట. ఈ గాయపరిచే విధానం అవన్నీ చూస్తే ఏంటంటే ఈ గొంగలి పురుగు కాయ గింజల పై పొరను గోకేసి తింటూ ఉంటుందన్నమాట. కాయ పైన ఒక కన్ను రంధ్రం చేసేసి ఆ పై పొరను గోకి తింటూ ఉంటుంది. గింజ మొత్తం తింటాయి, గింజలు మొత్తం తినేస్తే తద్వారా గింజ చర్మపు పొర మాత్రమే వదిలేస్తుంది. పైన ఉండేటువంటి ఆ చర్మపు పొర ఒకటి దాన్ని వదిలేసి మిగతా దాన్ని అంతటినీ కూడా తినేస్తుంది అనమాట. ఈ పురుగు పూత దశలో కనుక ఆశించింది అనుకోండి, పూత మొత్తం రాలిపోతుంది. సో ఇదన్నమాట ఏకరెక్కల పురుగు అని చెప్తున్నాం దీన్ని, ఏకరెక్కల పురుగు ఇది. ఓకే, తర్వాత పెస్ట్ మనం చూస్తే నీలి సీతాకోక చిలుకలు. సో నీలి సీతాకోక చిలుకలు అంటే మనకి తెలిసినవే. నీలి సీతాకోక చిలుకలు బిట్లు వస్తుంటాయి దీని మీద ఎక్కువగా. ఈ నీలి సీతాకోక చిలుక మీద మనకి ఎక్కువ బిట్లు అనేటువంటివి వస్తుంటాయి అన్నమాట. ల్యాంపర్డిస్ బోయిటికస్ దీని శాస్త్రీయ నామం. కెటాక్రైసోప్స్ స్పీసీస్ అనేటువంటిది. సో 2 రకాలు అన్నమాట, 2 పేర్లు దీనికి ఉన్నాయి. 2 పేర్లు అయితే దీనికి ఉన్నాయన్నమాట. ఏంటది? కెటోక్రైసోప్స్ నేజస్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, కెటోక్రైసోప్స్ నేజస్, నీలి సీతాకోక చిలుక. ల్యాంపర్డిస్ బోయిటికస్ ఇదొక పేరు అన్నమాట. బ్లూ బటర్ఫ్లైస్ అని చెప్పి అంటాం. సో అప్పుడప్పుడు ఈ పురుగులు ఎక్కువగా నష్టాన్ని ఎక్కువ కలగజేస్తూ ఉంటాయి. తల్లి పురుగులు ఎలా ఉంటాయి అంటే సున్నితమైనటువంటి నీలం రంగులో ఉండేటువంటి రెక్కలు కలిగి ఉంటాయి. బ్లూ బటర్ఫ్లై అన్నారు కదా, బ్లూ అంటే ఏంటనమాట, నీలం రంగులో ఉండేటువంటి రెక్కలు కలిగి ఉంటుంది ఈ సీతాకోక చిలుక. వెనక రెక్కకి ఏంటంటే చిన్న తోక అనేటువంటిది ఉంటుంది. వెనక రెక్కలు ఉంటాయి కదా, దీంట్లో చిన్న తోక ఉంటుందన్నమాట. దీన్ని మనం దేంతో మనం కంపేర్ చేసుకోవచ్చు అని అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నిమ్మ సీతాకోక చిలుకల్లో ప్యాపిలియో పొలైటస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ ప్యాపిలియో పొలైటస్కి ఏంటంటే చివరిలో ఒక చిన్న కొమ్ము లాంటిది ఉంటుందన్నమాట వెనక జత రెక్కల పైన. సో దీంట్లో కూడా అదేవిధంగా నీలి సీతాకోక చిలుకల్లో కూడా అదేవిధంగా ఒక చిన్న తోక లాంటిది ఉంటుంది. ఈ తోక దగ్గర మళ్ళీ ఒక చిన్న నల్లని మచ్చ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో చిన్న తోక, ఆ వెనకాలే ఒక చిన్న మచ్చ ఇలాగా ఉంటుందన్నమాట. ఈ తోక దగ్గర చిన్న నల్లని మచ్చ, తోక చిన్న నల్లని మచ్చ, దీనికి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈ పెట్టే చిన్న లేత రంగు నీలి గుడ్లు కూడా లేత నీలి రంగులో ఉండేటువంటి గుడ్లు పెడుతూ ఉంటాయన్నమాట.
లేత నీలం రంగు గుడ్లు పెడుతూ ఉంటాయి. దీని నుంచి వచ్చినటువంటి లార్వాలేమో ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉంటాయి. లార్వాలు కొద్దిగా బల్లపరుపుగా ఫ్లాట్గా ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. గరుగ్గా కూడా ఉంటూ ఉంటాయి. సో నీలి సీతాకోక చిలుక, క్యాటాక్రైసోప్స్ నైజస్, బ్లూ బటర్ఫ్లైస్ అన్నమాట. అలాగే ల్యాంపర్డిస్, బోయిటికస్, ఇది శాస్త్రీయ నామాలు వీటికి సంబంధించి. లార్వాలు ఏం చేస్తూ ఉంటాయంటే పూమొగ్గలు, పువ్వులు, కాయలు వీటినన్నిటినీ కూడా తొలిచి నష్టపరుస్తూ ఉంటాయి. దీన్ని నివారించుకోవాలి అంటే ఏం చేయాలి మనం? సాధారణంగా ఏదైనా మందులు, కార్బరిల్ కానీ ఎండోసల్ఫాన్ కానీ ఇలాంటి మందులు ఏదైనా తీసుకుని పిచికారీ చేసి వాటిని నివారించవచ్చు అన్నమాట. వేప సంబంధమైనటువంటి మందులు కూడా చల్లి గుడ్లు పెట్టడాన్ని చాలా వరకు ఆపొచ్చు. తెలుసు కదా, వేప సంబంధమైన మందులన్నీ కూడా ఏం చేస్తుంటాయి, అవి ఓవిసైడ్స్గా ప్రవర్తిస్తుంటాయి. ఓవిసైడ్ అంటే అర్థం ఏంటి? గుడ్లను చంపే లక్షణాలను అవి కలిగి ఉంటాయి అన్నమాట. సో గుడ్లని చంపుతూ ఉంటాయి అవి. కాబట్టి వేప సంబంధమైనటువంటి మందుల్ని పిచికారీ చేయడం ద్వారా గుడ్డు దశలోనే వీటిని మనం అరికట్టవచ్చు అన్నమాట. గుడ్లు పెట్టడాన్ని మనం అరికట్టవచ్చని చెప్తూ ఉంటారు. నీలి సీతాకోక చిలుక, క్యాటాక్రైసోప్స్ నైజస్, క్రమం లెపిడాప్టెరా, ఇవి ఎలా ఉంటాయని చెప్పాను. నీలం రంగు రెక్కలు కలిగి ఉంటాయి. వీటి తాలూకు రెక్కల తాలూకు చివరి భాగంలో ఒక చిన్న తోక వంటి అమరిక ఉంటుంది. దానిపైన ఒక నల్లని మచ్చ ఉంటుంది వెనక జత రెక్కల పైన. ఇది నీలి సీతాకోక చిలుక అనమాట. పరీక్షల్లో అడుగుతూ ఉంటారు నీలి సీతాకోక చిలుక యొక్క క్రమం ఏంటి. అలాగే నీలి సీతాకోక చిలుకలో ఈ వెనకాల ఉండేటువంటి చిన్న కొమ్ము ఉంది కదా, దాని గురించి అడుగుతుంటారనమాట. వెనక జత రెక్కల మధ్య భాగంలో చిన్న కొమ్ము కలిగి ఉండేటువంటి కీటకము, లేకపోతే వెనక జత రెక్కల మధ్య భాగంలో చిన్న కొమ్ము మరియు దానిపైన ఒక నల్లని మచ్చ కలిగిన కీటకం ఏది అని అంటే మనం రాయాలి క్యాటాక్రైసోప్స్ నైజస్. శాస్త్రీయనామం డైరెక్ట్గా అడుగుతారనమాట. ప్రశ్న ఎలా ఉంటుంది అంటే దానికి సంబంధించిన గుర్తింపు చిహ్నం రాస్తారు, అడుగుతారు. దాన్ని బట్టి దాని శాస్త్రీయ నామాన్ని అడుగుతారనమాట. 4 శాస్త్రీయ నామాలు, ఇలాంటి బిట్స్ నేను కొన్ని ఇవ్వడం జరిగింది. మన పేపర్స్ మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. సో ఆన్లైన్లో పెట్టేటువంటి పరీక్షలు చాలామంది ఏంటంటే రాయటం లేదు. అది ఎందుకో నాకైతే అర్థం కాలేదనమాట. అనుకున్నంతమంది ఎక్కువ మంది అయితే రాయటం లేదు. పేపర్ కష్టంగా ఉందని రాయటం లేదని కొంతమంది, లేకపోతే కష్టంగా ఏంటి మరి, అప్పుడు కూడా పేపర్ కష్టంగానే ఉంటుంది, జీవితం కూడా కష్టంగానే ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏదో పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువ మంది రాయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ అగ్రిసెట్ గురు పేజ్కి వస్తున్నారో, ఈ క్లాసులు ఎవరైతే వింటున్నారో మీరు తప్పనిసరిగా ఈ క్లాసులన్నీ వినడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఆన్లైన్లో మనం పెట్టేటటువంటి పరీక్షలన్నీ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఎగ్జామ్స్ అన్నీ రాయకపోతే మీకు ఎలా అవుతుంది? అన్నీ ప్రాక్టీస్ చేయాలి కదా. సో ప్రాక్టీస్ చేయండి. మనకి ప్రస్తుతానికైతే డబ్బులు కట్టని అవసరం లేదు, ఫ్రీగానే టెస్టులు పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఏంటంటే నేను గమనించింది ఏంటి అని అంటే ఎప్పుడు ఏది ఫ్రీగా ఇవ్వకూడదు. ఫ్రీగా ఇస్తే దానికి విలువ అనేటువంటిది ఉండదు. అదే సపోజ్ ఒక 100 రూపాయలు పెట్టాను అనుకోండి, దానికి ఎంతో వాల్యూ వస్తుందన్నమాట. ఓహో 100 రూపాయలు పెట్టారు కదా అని చెప్పేసి ఏది ఇచ్చేస్తారో అన్నట్టు ఉంటుందన్నమాట. కాబట్టి ఫ్రీగా పెట్టామంటే దానికి వాల్యూ ఉండదని నాకైతే అర్థమైంది బాగా. కాబట్టి ఏది స్టడీస్కి సంబంధించి అంటే స్టూడెంట్స్ యాటిట్యూడ్ని బట్టే విద్యా సంస్థలు అనేటువంటివి ఉంటాయన్నమాట. ఇప్పుడు మేము ఇలా చెప్పినప్పుడు మీ దగ్గర నుంచి కోఆపరేషన్ రాలేదనుకో ఏం జరుగుతుంది? ఆ తర్వాత మేమే డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఓహో డబ్బులు కట్టుకోవాలి, ఎందుకంటే అనవసరంగా ఈ పేపర్కి డబ్బులు ఎందుకు కట్టాల్సింది అని ఆ తర్వాత మీకే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి విలువ అనేటువంటిది లేదు. దాన్ని స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చేసింది కంప్లీట్గా స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ అనమాట. డబ్బులు పెడితే ఏదో ఉంటుంది అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు అనమాట. మన దగ్గర అలా ఉండదు. డబ్బులు పెట్టినా పెట్టకపోయినా అంతా ఒక రకంగానే ఉంటుంది. మన పేపర్లు, మనం ఇచ్చేటువంటి ఆన్లైన్ టెస్టులు అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. అన్నీ కూడా ఫ్రీ టెస్టులే పెడుతున్నాం మనం. దాని దగ్గర ఏది కూడా వసూలు చేయట్లేదు. అదే దానికి కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాటిని ఉపయోగించుకోవాలి. ఒకవేళ పరీక్ష స్టాండర్డ్ బాగలేదని అనుకుంటే దానికి ఏదైనా చెప్పొచ్చు. ఊరికి ఏదో అనవసరమైన ప్రశ్నలన్నీ ఇచ్చారని చెప్పేసి. సో మనం ఇచ్చేటటువంటి ప్రశ్నల స్టాండర్డ్ ఇవన్నీ కూడా ఒక రేంజ్లో ఉంటాయి. అందులో డౌటే లేదనమాట. ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలన్నిటికంటే కూడా మన పేపర్లన్నీ బాగుంటాయి. సో మన విద్యార్థులు అగ్రిసెట్ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ పరీక్షలు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది. మన వెబ్సైట్లోకి వెళ్ళండి, www.greencrossfoundation.in. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు లోపల ఆన్లైన్ టెస్టులు అని కనిపిస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేస్తే వరుసగా మన ఆన్లైన్ టెస్టులన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. ఈ ఆన్లైన్ టెస్టులన్నీ 1 by 1 మీరు రాయండి. మీ మెయిల్ ఐడి కనుక కరెక్ట్గా ఇచ్చుంటే వెంటనే ఇమీడియట్గా
పేపర్ ఎవాల్యుయేషన్ అయ్యి మీకు రిజల్ట్ అనేటువంటిది వెంటనే కనిపిస్తుంది. ఏం తప్పులు రాశారు, ఏం రైట్ రాశారు అనేటువంటిది మొత్తం మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటి అవకాశాలు మీరు ఉపయోగించుకోండి. మేము చేస్తున్నప్పుడు ఏదో కొద్దిమంది రెస్పాండ్ అవ్వడం కాదు, కానీ ఎంతమందో ఉంటారుగా రాష్ట్రం మొత్తం మీద. కాబట్టి వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి అందరూ రాస్తే ఇంకా బాగుంటుందన్నమాట. అప్పుడు ఇంకా కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది బాగా పెరుగుతుంది. తర్వాత పెస్ట్ మనం చూద్దాం. తర్వాత నీలి సీతాకోక చిలుకలు అంటే మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం అంటే పెసర మరియు మినుము పంటలు నశించేటువంటి కీటకాల గురించి చెప్తున్నాం అన్నమాట. చిత్తపురుగులు తర్వాత మనం చెప్పుకోబోయేది ఏంటంటే చిత్తపురుగులు. ఇది ఒక ముఖ్యమైనటువంటి పెస్ట్ అన్నమాట. చిత్తపురుగులు అనేటువంటివి చాలా వెరైటీగా ఉండేటటువంటి పెస్ట్ ఇది. ఎందుకు వెరైటీ అంటున్నాను ఏంటనేది మనకి తెలుస్తుంది. సో చిత్తపురుగులు అనేటువంటివి బాగా చిన్నగా ఉండేటటువంటి పురుగులు అన్నమాట. చిత్తపురుగులు బాగా చిన్నగా ఉంటాయి. ఇవి మిగిలినటువంటి పంటలను కూడా ఆశిస్తూ ఉంటాయి. మినుము, పెసర, కంది వంటి పంటలను ఆశిస్తూ ఉంటాయన్నమాట. దీని శాస్త్రీయనామం వచ్చేసరికి మధురాసియా అబ్స్క్యూరెల్లా. శాస్త్రీయనామం మధురాసియా అబ్స్క్యూరెల్లా. చిత్తపురుగులు క్రమం ఏమో కొలియాప్టెరా అన్నమాట. బీటిల్స్ ఇవి ఫ్లీ బీటిల్స్ అంటారు. ఇంగ్లీష్లో వీటిని ఫ్లీ బీటిల్స్ అంటారనమాట. చిత్తపురుగులు మధురాసియా అబ్స్క్యూరెల్లా. ఇవి చిన్నగా ఉండేటువంటి పురుగులు అనమాట. మన రాష్ట్రంకి వచ్చేసరికి ఏంటంటే మినుములు, పెసలు, అలసందలు, కంది ఇలాంటి పంటలన్నింటిని కూడా ఇది ఆశిస్తుంది. దీని తాలూకు అత్యంత ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే మొక్క 2 నుంచి 4 ఆకులు ఉండేటువంటి దశ. ఎప్పుడైనా సరే మనం విత్తనాలు విత్తుకున్నప్పుడు బయటకు వచ్చినటువంటి మొలక 2 ఆకులు కలిగి ఉంటుంది. సో ఇలా జస్ట్ ఇలా బయటకు వచ్చిన వెంటనే అన్నమాట భూమిలో ఉండేటువంటి విత్తనం మొలకెత్తి పైకి వచ్చేసరికి 2 ఆకులు కలిగి ఉంటుంది. ఏ విత్తనమైనా వేసినప్పుడు జనరల్గా 2 ఆకులు అనేటువంటివి బయటకు వస్తాయి అన్నమాట. ఈ చిత్తపురుగులు అనేటువంటివి ఏం చేస్తాయంటే సరిగ్గా 2 ఆకులు మరొక 2 ఆకులు వేసేటటువంటి దశలు వీటికి కావలసినటువంటి దశలు అన్నమాట. అంటే ఏంటి, ఇలాగ మొలకెత్తగానే మొక్క పైన ఆశించి నష్టాన్ని కలిగించే కీటకాలు ఏవి అని అంటే చిత్తపురుగులని మనం చెప్పొచ్చు అనమాట. మధురాసియా అబ్స్క్యూరెల్లా, ఫ్లీ బీటిల్స్ అని చెప్పి మనం వీటిని అంటూ ఉంటాం అనమాట. చాలా ఎర్లీ స్టేజ్లో ఇవి మొక్కల్ని మొలకెత్తగానే ఆశించేస్తాయి. కొంచెం టైం అనేటువంటిది తీసుకోవన్నమాట. అందువల్ల విపరీతమైన నష్టం కలుగుతుంది. ఎందుకు, మొక్క అప్పుడే బయటకు వస్తుంది, 2 ఆకులు వేస్తుంది, బయట వాతావరణానికి అలవాటు పడడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే కిరణజన్య సంయోగక్రియ ఇవన్నీ కూడా జరుపుకోవడానికి, ఆహారాన్ని భూమిలో నుంచి తీసుకోవడానికి, జస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితిలోనే ఈ కీటకం ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. వీటి తల్లి పురుగులు ఎలా ఉంటాయంటే నీలం రంగులో ఉంటాయి, మెరుస్తూ ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. వీటికి సంబంధించినటువంటి గ్రబ్స్ ఏమో చిన్నగా ఉంటాయి. ఇవి ఫ్లీ బీటిల్స్ అని చెప్పాం కదా. వీటికి సంబంధించిన పెద్ద పురుగులు ఎలా ఉంటాయంటే ఎర్లీ స్టేజ్లో 2 ఆకుల దశలోనే ఆశించి మొక్క మొదల దగ్గరికి కత్తిరించేస్తాయి. చాలా దారుణమైనటువంటి పెస్ట్ అన్నమాట. ఇలాగ మొక్క వచ్చి రాత్రి మొలకెత్తింది అనుకోండి, ఉదయానికి ఇంక ఇలాగ తల పైకెత్తి 2 ఆకులు ఇలా ఓపెన్ చేసేటువంటి దశలోనే ఆశించి మొక్కని ఆ మొదలకి కట్ చేయడం జరుగుతుందన్నమాట. దీని ద్వారా ఏమవుతుంది, కంప్లీట్గా అక్కడక్కడ ఖాళీలు అనేటువంటివి ఏర్పడతాయి. తద్వారా పంట దిగుబడి క్రమంగా తగ్గిపోతుందన్నమాట. ఎందుకు, గ్యాప్ ఫిల్లింగ్ చేయలేం మనం అప్పుడు. ఎందుకంటే కొన్ని పంటల్లో మనం చేయొచ్చు, కానీ కొన్ని పంటల్లో మనం గ్యాప్ ఫిల్లింగ్ అనేటువంటిది చేయలేము. ఒకవేళ మనం చేసినప్పటికీ కూడా అది అందులో కలుసుకోవన్నమాట మొక్కలు. ఎందుకంటే ముందు వేసినటువంటి మొక్కలన్నీ కూడా ఒక స్థాయిలో పెరిగిపోతుంటాయి. కాబట్టి ఒకవేళ మనం విత్తనాలు వెనక గ్యాప్ ఫిల్లింగ్ చేసినప్పటికీ కూడా అవి సప్రెస్ అయిపోతాయి. ఎందుకంటే ముందు వచ్చినటువంటి మొక్కల తాలూకు ఆకులు, వాటికి సంబంధించినటువంటి నీడ అవన్నీ కూడా వీటిని పెరగనీయవన్నమాట. స్మాదరింగ్ అంటాం. సో ఆ విధంగా అవి అణగదొక్కేస్తూ ఉంటాయి. కాబట్టి గ్యాప్ ఫిల్లింగ్ అనేటువంటిది అన్ని పంటల్లోనూ అది సులువైనటువంటి విధానం కాదు, చేయలేమన్నమాట. అలాగ మనకి నష్టం కలిగిస్తుంది. సపోజ్ ఎకరానికి మనకి 10,000 మొక్కలు ఉండాలి అనుకోండి. ఈ చిత్తపురుగులు ఏం చేస్తాయంటే ఎర్లీ స్టేజెస్లోనే ఈ మొక్కల్ని కటింగ్ చేసేస్తాయి అన్నమాట. కాండం దగ్గరికి కత్తిరించి వేస్తాయి. మనం ఏమనుకుంటామంటే అన్ని మొక్కలు వచ్చాయని అనుకుంటాం అనమాట. మనకు అలా కనిపిస్తుంది ఫీల్డ్లో. ఎన్ని గ్యాప్స్ వచ్చాయనేటువంటిది అప్పటికప్పుడు మనం ఐడెంటిఫై చేయలేం. కొంచెం మొక్క పెరిగి పెద్దవయ్యి కొన్ని ఆకులు వేసిన తర్వాత అప్పుడు ఈ ఖాళీలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అప్పటికే దాదాపు 15 నుంచి 20 రోజులు అయిపోయిన తర్వాత మనకి ఖాళీలు అనేటువంటివి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ ఖాళీల్లో మనము విత్తనాలు వేయాలనుకున్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే వేస్తే మొలకొస్తుంది, కానీ మిగిలిన మొక్కలతో సమానంగా అయితే అది పెరగదు. కాబట్టి మనం దాంట్లో గ్యాప్ ఫిల్లింగ్ కూడా చేయలేమన్నమాట. అలాంటి డ్యామేజ్ చేసేటువంటివి చిత్తపురుగులు. ఇవి 2-4 ఆకులు వేసేటువంటి దశలో మొక్కలు నాశించి ఆకుల్ని తినేస్తాయి.
ప్రధానంగా ఏం చేస్తాయంటే అక్కడ కట్ చేసేస్తాయి, కాండం దగ్గర మొక్కని కట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే కట్ చేసిందో ఇంకా అక్కడ ఇదైపోతుంది అనమాట. ఆకుల పైన ఒకవేళ 2 ఆకులు 4 ఆకులు కొంచెం బలంగా వేసినటువంటి ఆకులు కనుక ఉన్నాయనుకోండి, వాటిపైన ఏం చేస్తాయంటే రంధ్రాలు చేస్తాయి అనమాట. చిత్త అని ఆ పేరు అందుకే వచ్చింది. రంధ్రాలు చేసేస్తాయి ఆకులపైన, చిన్న 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 రంధ్రాలన్నీ కూడా చేస్తుంటాయి. అంటే తర్వాతి దశల్లో, ఎర్లీ స్టేజ్లో అయితే మొక్కను కత్తిరించి వేస్తాయి. తర్వాతి దశల్లో ఆశించేటప్పుడు ఆకులపైన అన్నీ కూడా రంధ్రాలు చేసేస్తాయి అనమాట. చిన్న పంచింగ్ మిషన్తో రంధ్రం చేస్తే ఎలా ఉంటుందో అలాగా ఆకులపైన అంతా కూడా కంప్లీట్గా రంధ్రాలు చేసేస్తూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏమవుతుంది, ఆకు తాలూకు విస్తీర్ణం అంతా కూడా తగ్గిపోతుంది. ఆకేమో సరైనటువంటి ఆహార పదార్థాలు ఏవి కూడా తయారు చేసుకోలేదు. ఇలాగ జరుగుతుందన్నమాట. ఈ బెట్ట పరిస్థితులు ఉండేటప్పుడు ఎక్కువగా ఇవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. బెట్టగా ఆ పరిస్థితిని మనం జాగ్రత్తగా చూసుకొని, ఒకవేళ ఇవి కానీ ఉన్నాయేమో అని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఎర్లీ స్టేజ్ నుంచి ఇవి నష్టాన్ని అలాగే కలిగిస్తూ ఉంటాయి. చిత్తపురుగులు అనేటువంటివి ఆకులపైన పంచింగ్ మిషన్తో రంధ్రాలు పెట్టినట్టుగా అలాగా రంధ్రాలుగా చిత్తలాగా తయారు చేస్తాయి అన్నమాట. దానివల్ల ఆహారం తయారు చేసుకోక మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి గ్రబ్స్ ఎలా ఉంటాయి అని అంటే తెల్లగా ఉంటాయి. దీనికి సంబంధించినవి ఈ చిన్న చిన్న గుడ్లన్నిటి నుంచి కూడా మట్టిలో పెడతాయి. బీటిల్స్ దాదాపు సాధారణంగా మట్టిలోనే గుడ్లు పెడతాయి. దాని నుంచి వచ్చినటువంటి ఈ పిల్ల పురుగులన్నీ కూడా తెల్లగా ఉంటాయన్నమాట. గ్రబ్స్ వేళ్ళు చేరుకుంటే అక్కడ ఉండేటువంటి వాటి మీద పెరుగుతాయి. వీటికి వేరు భాగాలు కనుక అందలేదనుకోండి, అక్కడ ఉండేటువంటి సేంద్రియ పదార్థం ఏదైతే ఉంటే దాన్ని తింటూ పెరుగుతుంటాయి అన్నమాట. అంటే నేలలో సాధారణంగా ముందు దశల్లో నేలలో ఉండేటువంటి గుడ్లు ఏవైతే ఉంటాయో, నేలలో గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి గ్రబ్స్ అక్కడ ఉండేటువంటి వేర్ల మీద బొడిపిలు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వాటి దగ్గర నుంచి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ కనుక అలాగ లేకపోతే కనుక అక్కడ ఉండేటువంటి సేంద్రియ పదార్థం ఉంటుంది కదా, ఆ భూమిలో ఉండేటువంటి కుళ్ళినటువంటి సేంద్రియ పదార్థం ఉంటుంది, దానిపైన ఆధారపడి జీవిస్తూ ఉంటాయి అన్నమాట. బాగా అర్థం చేసుకోండి. దీని తాలూకు పురుగులు ఏం పురుగులు అవి? గ్రబ్స్ అన్నమాట. గుడ్డు నుంచి బయటకు వచ్చినటువంటి గ్రబ్స్ అక్కడే నేలలో ఉండి మొక్కల మొదళ్ళ దగ్గర బొడిపెల్లో చేరతాయి. లోపలికి ఏమి చేరిపోవు, బొడిపెల దగ్గర ఏమైనా ఆహారం కోసం వెతుకులాడుతూ ఉంటాయి. అలాగే అక్కడ ఉండేటువంటి కుళ్ళినటువంటి సేంద్రియ పదార్థం ఉంటుంది కదా, సో ఈ కుళ్ళినటువంటి సేంద్రియ పదార్థం పైన ఆశించి దాన్ని ఆహారంగా తీసుకుని బ్రతుకుతాయి ఎర్లీ స్టేజెస్లో అన్నమాట. తర్వాత బయటకు వచ్చి ఇలాగా మనకి ఈ నష్టాలన్నింటినీ కూడా కలగజేస్తూ ఉంటాయి. దీన్ని మనం నివారించుకోవాలంటే ప్రధానంగా చేయవలసింది ఏంటి అని అంటే, చిత్తపురుగుల ఉధృతి తగ్గించుకోవాలంటే మనం పంట విత్తే ముందు తప్పనిసరిగా విత్తనాలని శుద్ధి చేసుకోవాలి. ఆ విత్తనాలని శుద్ధి చేసుకుంటేనే ఉపయోగం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో పంట విత్తిన తర్వాత విత్తనం మొలకెత్తే దశలో కార్బరిల్ పౌడర్ లేదా మలాథియన్ పౌడర్ పంటసాలలో చల్లుకోవాలి. అదొక ఇదన్నమాట. విత్తనాలని మనం శుద్ధి చేయాలి. దేంతో శుద్ధి చేయాలి? కార్బోసల్ఫాన్ తీసుకోవచ్చు, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ తీసుకోవచ్చు అన్నమాట. ఈ మందులు తీసుకుని వీటితో మనం విత్తనాలని శుద్ధి అనేటువంటిది చేసుకుంటూ ఉండాలి. పంటలో క్లోరిపైరిపస్ కానీ ఎండోసల్ఫాన్ కానీ పంట దశలో మనం పిచికారీ చేయాలంటే 2 ఆకుల కంటే తర్వాతి దశల్లో కూడా ఈ పురుగు ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి 2 ఆకుల కంటే ఎక్కువ దశల్లో వచ్చినప్పుడు మనం కొన్ని రకాల మందులు పిచికారీ చేసుకోవాలి. దాంట్లో ఏంటంటే క్లోరిపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎండోసల్ఫాన్ అనేటువంటిది 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసి వాటిని మనం నివారించుకోవచ్చు. ప్రధానంగా చేయాల్సింది ఏంటి అంటే విత్తన శుద్ధి తప్పనిసరి. ఇలా మనం చేసేటప్పుడు విత్తనాలని కనుక శుద్ధి చేసుకోవాలి. దేంతో? కార్బోసల్ఫాన్తో కానీ ఇమిడాక్లోప్రిడ్తో కానీ విత్తనాలని మనం శుద్ధి చేసుకున్నప్పుడు అవి ఇమీడియట్గా అక్కడ ఆశించకుండా, ఎందుకంటే వీటి గుడ్లేమో భూమిలో ఉంటాయి, వాటి నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు కూడా భూమిలోనే వేర్ల దగ్గర తిరుగుతూ ఉంటాయన్నమాట. ఇమీడియట్గా పైకి వచ్చి అవి ఈ 2 ఆకుల దశలో పైకి వచ్చినటువంటి చిన్న మొలక ఏదైతే ఉంటుందో దాన్ని అడ్డంగా నరికివేస్తాయి, అంటే కొరికివేస్తాయి అన్నమాట. దానివల్ల మనకి ప్లాంట్ పాపులేషన్ అనేటువంటిది బాగా తగ్గిపోతుంది. ఇండైరెక్ట్గా మనకి అలాంటి నష్టం కలుగుతుంది. కాబట్టి మనం ఉండాలనుకున్నన్ని మొక్కలైతే దాంట్లో ఉండవు అన్నమాట. పాపులేషన్ పడిపోతుంది. ఎందుకు ఇలాగ అయింది అని మనకు అర్థం కాదు. ఎర్లీ స్టేజ్లో మనం ఏమీ ఐడెంటిఫై చేయలేం. కొన్ని రోజులు అయితే కానీ మనం ఐడెంటిఫై చేయలేము అనమాట. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలన్నమాట. చిత్తపురుగులు అని అంటాం, మధురాసియా అబ్స్క్యూరెల్లా అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటాం. వీటిని ఫ్లీ బీటిల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. పెసరా మినుములు ఇవి కూడా వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ఇంకోటి చెప్పుకుంటే ఏంటంటే కాయ తొలిచేటువంటి ఆకుపచ్చ పురుగులు అనేటువంటివి. కాయ తొలిచే ఆకుపచ్చ పురుగులు ఇదొక ముఖ్యమైనటువంటిది. కంది పంటలో కూడా ఎక్కువగా వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నీ కూడా
కంది పంటకు సంబంధించినటువంటి పెస్టులనే మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ కంది కాయ తొలిచేటువంటి ఆకుపచ్చ పురుగు దీని గురించి మనం చూస్తే ఏంటంటే ఇటియెల్ల జింకనెల్ల అనేటువంటిది ఈ కీటకం అన్నమాట. కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు ఇటియెల్ల జింకనెల్ల, ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కంది పంటలో కూడా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ కంది, పెసర, మినుము వీటన్నిటిలోనూ దాదాపుగా ఒకే రకమైనటువంటి పెస్టులు ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఇటియెల్ల జింకనెల్ల అనేటువంటిది కందిలో వస్తుంది, అలాగే పెసర, మినుములో కూడా వస్తుంది. కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు అంటారు దీన్ని. రెక్కల పురుగులు ఎలా ఉంటాయంటే బూడిద రంగులో ఉంటాయన్నమాట. బూడిద రంగులో ఉండి ముందు రెక్కలపైన తెల్లని మెరుస్తున్న చార, అండర్లైన్ చేసుకోవాలి పాయింట్ అనమాట. కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు ఇది కందిలో ఉంది. మీకు మ్యాటర్ ఎక్కడ దొరుకుతుందంటే కంది పంటలో మనకి దొరుకుతుందన్నమాట. ఇవన్నీ కంది గురించి మనం అన్నీ చదువుకుంటే మ్యాక్సిమం పెసర, మినుముకి వచ్చేసరికి వాటినే మనం రాసేయచ్చు అనమాట. యాక్చువల్గా మనం ఈ లెక్చర్ అంతా కూడా కంది అని పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 3 క్రాపులకు కూడా ఈ పెస్టులన్నీ కామన్గా వస్తూ ఉంటాయి. కంది, అలాగే పెసర, మినుము, అలసందలు, ఈ 4 క్రాపుల్లో వచ్చేటువంటి పెస్టులన్నీ కూడా దాదాపుగా సమానంగా ఉంటాయి. అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి పెస్టులన్నీ కూడా ఈ 4 క్రాపులకు సంబంధించి చెప్తున్నామని మీరు అర్థం చేసుకోండి దయచేసి. అంటే మన దగ్గర ఒక రికార్డ్ అనేటువంటిది ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే క్రాప్ వైజ్గా నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మెటీరియల్లో మనకు అలా ఇచ్చారు, కందిలో ఉంది చూసుకోగలరు అని పెట్టారు. అక్కడ మనం అలా చెప్పలేం కదా. పెసర, మినుములో ఏ పెస్టులు వస్తున్నాయి అని చెప్పి ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా సెర్చ్ చేశారనుకోండి, అటువంటప్పుడు పెసర, మినుములో వచ్చేటువంటివి పెసర, మినుములో మనకి ఒక దగ్గర ఉండాలి అనేటువంటి ఉద్దేశంలో నేను ఇలాగా చేస్తున్నాను అనమాట. కొంచెం మనకి ఇబ్బంది అయినా ఏం పర్వాలేదు. 1కి 2 సార్లు చెప్పుకోవడం వల్ల బాగా గుర్తుంటాయి. 1కి 2 సార్లు మీరు వినడం వల్ల కూడా మీకు 1కి 2 సార్లు గుర్తుంటాయి. కొన్ని ముఖ్యమైన పాయింట్లు మీరు హైలైట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ కంది కాయ తొలిచే ఆకుపచ్చ పురుగులో ఉండేటువంటిది ఏంటంటే ముందు రెక్కలపైన మెరుస్తున్నటువంటి చారు ఉంటుంది, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. అలాగే దీనికి సంబంధించిన లద్దె పురుగు మొదట్లో ఆకుపచ్చగా ఉంటుంది ఎర్లీ స్టేజెస్లో, అందువల్ల దీన్ని ఏమన్నారంటే ఆకుపచ్చ పురుగు అన్నారనమాట. ఆ తర్వాత గులాబీ రంగులోకి, ఎరుపు రంగులోకి ఇది మారుతూ ఉంటుంది. ప్రాగ్వక్షం పైన 5 నల్లని మచ్చలు ఉంటాయి. ఇదొక బేసిక్ క్యారెక్టర్ అనమాట. ప్రాగ్వక్షం పైన 5 నల్లటి మచ్చలు కలిగి ఉండేటువంటి కీటకం ఏది అని అంటే దీంట్లో వచ్చేటువంటి ఆకుపచ్చ పురుగు ఇటియెల్ల జింకనెల్ల అనేటువంటిది అనమాట. ప్రాగ్వక్షం పైన 5 నల్లని మచ్చలు ఉంటాయి. అదేవిధంగా ముందు జత రెక్కల పైన తెల్లని మెరుస్తున్నటువంటి చార ఉంటుంది. ఇది ఇటియెల్ల జింకనెల్ల గుర్తించేటువంటి విధానము. ఎలాగ నష్టం పరుస్తూ ఉంటాయి ఈ కాయ తొలిచే పచ్చ పురుగులు, ఎలాంటి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయంటే ఎర్లీ స్టేజెస్లో ఇవి పువ్వు మొగ్గలపైన ఆశిస్తాయి. అక్కడేమో కాయలపైన రంధ్రాన్ని చేస్తాయి. అలాగే కాయల లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి విత్తనాలన్నిటినీ కూడా తినేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా బాగా రెడీగా ఉండేటువంటి విత్తనాలు ఇంకా ఆల్మోస్ట్ కాయలు తయారైపోయాయి అనేటటువంటి దశలో ఇది ఆశిస్తుంది అనమాట. ఎక్కువగా రెడీగా ఉన్నటువంటి విత్తనాలను ఎక్కువగా ఇది ఆశిస్తుంది. కాయలు మనం వలిచి చూస్తే దాంట్లో విసర్జించిన మలం కనిపిస్తుంది. అలాగే దానికి సంబంధించినటువంటి పదార్థాలు, పురుగులు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాయ తొలిచే పచ్చ పురుగు అన్నాం కదా, కాయ లోపలికి ప్రవేశించి ఇంకా పూర్తిగా తయారైపోయినటువంటి దశలో ఉన్నటువంటి గింజల్ని ఎక్కువగా ఇది ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుందన్నమాట. ఇలాగా ఏదైనా ఒక రసాయనాలు మనకు ఉంటాయి కదా, వాటిని ఉపయోగించి మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. దీనికంతా కూడా దీనికి సంబంధించి కంది పంట వరకు ఏంటంటే అంతా మనకు ఒకేసారి వాటి సస్యరక్షణ చర్యలు అనేటువంటివి ఇచ్చారనమాట. కాబట్టి మనం ఇది కూడా దీనికి సంబంధించి కూడా ఏంటంటే ఏదైనా ఒక రసాయనాలు మనం పిచికారీ చేసి వాటిని మనం అదుపులో ఉంచుకోవచ్చు, కాయ తొలిచేటువంటి ఆకుపచ్చ పురుగులు అనేటువంటివి. తర్వాత కీటకం ఏంటంటే పేనుబంక మనం అన్నిటిలోనూ వస్తూ ఉంది. దీంట్లో కూడా పేనుబంక అనేటువంటిది ఉంది. సో పెసర, మినుము, అలసందలు, అలాగే కంది ఈ పంటల్లో పేనుబంక ఉంటుంది. ఎఫిస్ క్రాసివోరా, శాస్త్రీయనామం వచ్చేసరికి ఎఫిస్ క్రాసివోరా అనమాట. క్రమం వచ్చేసరికి హోమోప్టెరా అంటాం. ఈ పేనుబంక గురించి మనకంతా తెలుసు. ఇదేమో ఆకులు అడుగు భాగంలో చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఒక రకమైనటువంటి తేనె లాంటి పదార్థాన్ని విసర్జన చేస్తాయి. ఈ పదార్థం పైన మసి తెగులు అనేటువంటిది వృద్ధి చెందుతుంది. ఈ మసి తెగులు వల్ల కిరణజన్య సంయోగక్రియ జరగకుండా ఉంటుంది. ఇవి దీనికి సంబంధించి మనకి ముందు మనం తెలుసుకోవాల్సింది. సూటి మోల్డ్ అని అంటాం కదా, సూటి మోల్డ్ ఏర్పడుతూ ఉంటుంది. అన్ని భాగాలు, పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఏం చేస్తూ ఉంటాయంటే మొక్కలో ఉండేటువంటి అన్ని భాగాల్లోనూ గుంపులుగా చేరుతూ ఉంటాయి.
కొమ్మలపైన పూలు మొగ్గలు, పూలు, లేత పూలు, ఆకులు, కొమ్మలు ఏవైతే అవి మొక్క తాలూకు భాగాలన్నిటినీ కూడా ఆశించి నష్టాన్ని ఇది కలగజేస్తూ ఉంటుందన్నమాట. సాధారణంగా పేనుబంక అనేటువంటిది ఎప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది అంటే ఆ బెట్ట పరిస్థితులు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఎక్కువగా ఇది ఆశించి ఆ నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది పేనుబంక అనేటువంటిది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎఫిస్ క్రాసివోరా అన్నమాట. ఇది దాదాపుగా ఈ మినుము, పెసర, అలసందలు, కంది ఈ పైర్లన్నిటిలోనూ కూడా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుందన్నమాట. అన్ని భాగాలన్నిటినీ కూడా ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. పూత దశలో మరియు కాయ దశల్లో ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. దాంతో ఎక్కువ నష్టాన్ని కూడా అక్కడ కలగజేస్తూ ఉంటుందన్నమాట. ఈ పిల్ల పురుగులు ఎలా ఉంటాయనంటే పేనుబంకకు సంబంధించి కొంచెం ఊదా రంగు, పచ్చ రంగు కలిసినటువంటి దశలో ఉంటాయన్నమాట ఈ పిల్ల పురుగులు అనేటువంటివి. అవి పెద్ద పురుగులు వచ్చేసరికి ఏంటంటే కొంచెం నలుపు రంగులో ఉండేగా తయారవుతూ ఉంటాయి అన్నమాట పేనుబంక. సో శరీర పరిమాణాన్ని మించిన పల్చని రెక్కలు కలిగినటువంటి తల్లిపేలు ఉంటాయి. సో శరీరం కంటే కూడా రెక్కలు ఎక్కువగా కలిగినటువంటి దీని తాలూకు ఈ పేను కదా, పేనుబంక అన్నం పేలు ఏం చేస్తుంటాయంటే ఎక్కడైతే పైరు బాగా ఎక్కువ ఉందో అక్కడికి ఎక్కువగా ఆకర్షించబడుతూ ఉంటాయి. అక్కడ వీటి తాలూకు సంతానాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటాయన్నమాట. ఇవి మన వాతావరణాల్లో ఏం చేస్తూ ఉంటాయంటే సూటిగా పిల్లల్ని పెడుతూ ఉంటాయి. దీన్నే మనం ఏమంటామంటే ఇదొక క్యారెక్టర్ అనమాట, మనం గుర్తుపెట్టుకోవాలి. గుడ్లను పెట్టకుండా నేరుగా పిల్లల్ని కనేటువంటి పద్ధతి ఏది అని మనం అనుకుంటాం అనమాట. పార్థెనోజెన్సిస్ అంటారు దీన్ని. అంటే ఏంటనమాట, ఇవి నేరుగా పిల్లల్ని కంటాయి. సాధారణంగా ఇటువంటి చిన్న రకాలైనటువంటి కీటకాల్లో గర్భాశయము అలాంటివి ఏమీ ఉండవు, కాబట్టి నేరుగా పిల్లల్ని కనడం అనేటువంటిది జరగదు. కానీ పేనుబంక కీటకాలు ఏం చేస్తాయంటే పిల్లల్ని కంటాయి అన్నమాట. పిల్లల్ని కనడం అంటే అవి ఏం చేస్తూ ఉంటాయంటే గుడ్లనే తమ శరీరంలో పొదుగుతాయి. గుడ్లు యాక్చువల్గా ఏం జరుగుతాయి, గుడ్లు తయారైపోయిన తర్వాత గుడ్లు ఎక్కడో ఒక దగ్గర పెడుతుంటాయి కదా కీటకాలు, ఆకులు అడుగు భాగంలో కానీ లేకపోతే వేరే చోట్ల కానీ గుడ్లను పెడుతూ ఉంటాయి అన్నమాట. కానీ పేనుబంక చాలా సందర్భాల్లో ఏంటంటే రెండు రకాలుగాను ప్రవర్తిస్తుంటుంది అనమాట. కొన్ని గుడ్లు ఆకులపైన పెట్టేస్తూ ఉంటాయి, కొన్ని గుడ్లు తీసుకుని ఏం చేస్తూ ఉంటాయంటే వాటి తాలూకు శరీరం లోపలే ఉంచుకుంటాయి కొన్ని గుడ్లు. ఏమవుతుంది, గుడ్డు తాలూకు ఆ కాలం అయిపోగానే నేరుగా పిల్లలు బయటికి రావాలి కదా. సో పురుగు నుంచే బయటికి పిల్లలు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే తల్లి పురుగే పిల్లల్ని కంటున్నట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట. ఈ విధమైనటువంటి ప్రక్రియను మనకి ఏమంటారంటే పార్థెనోజెన్సిస్ అంటారు, అనిషేక జననము అంటారు అనమాట. నేరుగా తల్లి పురుగు నేరుగా పిల్లల్ని కనేటువంటి ప్రక్రియను ఏమంటారంటే అనిషేక జననం అంటారు. అది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. అది మనకి దీంట్లో మనం చూస్తాం. పేనుబంక ఈ కీటకాల్లో మనం ఎక్కువగా చూస్తాం. నేరుగా పిల్ల పురుగుల్ని అవి పెడుతూ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ఈ పిల్ల పురుగులన్నీ వచ్చాయి అంటే రెండు రకాలుగా వాటి తాలూకు వృద్ధి ఉంటుంది. గుడ్లు బయట పెడుతుంటే శరీరం లోపలే ఉంచుకొని అక్కడ పొదిగించి ఆ తర్వాత అక్కడ నేరుగా పిల్లల్ని కంటూ ఉంటాయన్నమాట. కాబట్టి పాపులేషన్ అనేటువంటిది బాగా విపరీతంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇవి తేనె లాంటి పదార్థాన్ని విసర్జన చేయడము, తేనె లాంటి పదార్థాన్ని విసర్జన చేసిన తర్వాత దానిపైన మసి తెగులు వృద్ధి చెందడం, దాన్నే మనం సూటి మోల్డ్ అంటాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు పేనుబంక ఎక్కువ ఆశిస్తూ ఉంటుంది పైర్లని. ఇమిడాక్లోప్రిడ్ లేకపోతే కార్బోసల్ఫాన్తో విత్తనాలను మనం శుద్ధి చేసుకోవాలి. దాని ద్వారా ఈ పేను అదుపులో ఉంచుకోవచ్చు అనమాట. కాబట్టి మనకి ప్రతిదానికి కూడా ఏం చెప్తున్నారు, ఆ విత్తనాలను శుద్ధి చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. అంటే అర్థం ఏంటి, ఇమిడాక్లోప్రిడ్ కానీ కార్బోసల్ఫాన్తో కానీ విత్తనాలను మనం శుద్ధి చేసినప్పుడు ఇప్పుడు చెప్పేటటువంటి కీటకాలన్నిటి నుంచి కూడా మనం చాలా వరకు రక్షణ పొందవచ్చు అనమాట. ఈ కీటకాల గురించి చెప్పేటప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని కీటకాలు ఒకేసారి వచ్చి పడిపోతాయని నేను చెప్పలేమన్నమాట. అప్పుడు ఉండేటటువంటి వాతావరణ పరిస్థితి, అక్కడ ఏ ప్రాంతంలో మీరు సాగు చేస్తున్నారు, అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వీటన్నిటిపైన ఆధారపడి కీటకాల ఉధృతి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి కీటకాలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఈ చిత్తపురుగులు బాగా డెవలప్ అయ్యాయి అనుకోండి, అలాగే మరొక ప్రాంతంలో వచ్చేసరికి బెట్ట బాగా ఉంది కాబట్టి పేనుబంక వస్తుంది. అలాగనమాట. ఇవన్నీ ఒకసారి చెప్తున్నాం కదా, ఇన్ని పురుగులు ఒకేసారి పంటపైన దాడి చేస్తే ఇంకేం పంట ఉంటుంది అని. చాలా సందర్భాల్లో దాడి చేస్తాయి ఒకేసారి, కానీ ఏంటంటే వీలైనంత వరకు ఆ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని బట్టి మాత్రమే ఈ కీటకాలు అనేటువంటివి దాడి చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏదైనా మందులు ఎందుకు వీటన్నిటికీ ఒకే రకమైనటువంటి మందులు ఎందుకు స్ప్రే చేస్తూ ఉంటామంటే ఈ మందులు కూడా అలాగే తయారు చేస్తారు. ఒక రకమైనటువంటి కీటకాలన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేయాలి అని అంటే ఒకేసారి అన్నీ ఆశించినప్పుడు ఒక్కోదానికి అన్ని మందులు మనం కొట్టలేం కదా. అంటే కొన్నిటికి కొన్ని మందులు ఉంటూ ఉంటాయి సపరేట్గా. సపోజ్ ఇప్పుడు నల్లులు ఉన్నాయనుకోండి,
వాటికి తప్పనిసరిగా గంధకం కొట్టాల్సిందే, నీటిలో కరిగి గంధకం కొట్టాల్సిందే. సో అలాగనమాట కొన్ని కీటకాలకి స్పెసిఫిక్గా మందులు అనేటువంటివి ఉంటాయి. మరికొన్నిటికి ఏంటంటే ఒక 4-5 రకాల కీటకాలు ఒకేసారి వచ్చినప్పటికీ అదుపు చేయగలిగేటువంటి శక్తి మన ఈ మందులకు ఉంటుంది. క్లోరిపైరిపస్ కావచ్చు, ఎసిఫేట్ కావచ్చు, మోనోక్రోటోఫాస్ కావచ్చు, ఈ డైక్లోరోవాస్ కావచ్చు. ఈ మందులన్నీ మనం రెగ్యులర్గా పిచికారీ చేస్తుంటాం. డైమిథోయేట్, ఈ మందులన్నీ ఇవన్నీ చేసినప్పుడు ఈ రకమైనటువంటి కీటకాలన్నిటికీ ఒక స్ప్రే సరిపోతుందన్నమాట. అంతే తప్ప ప్రతి కీటకానికి సెపరేట్గా మనం కొట్టాలంటే రైతు వాళ్ళు కూడా కాదు. కాబట్టి ఆ స్పెక్ట్రమ్ అనేటువంటిది అలాగ ఉండేలాగా మన మందులన్నింటినీ కూడా ఆ రూపకల్పన అనేటువంటిది చేశారనమాట. లేకపోతే ప్రతిదానికి ఒక్కొక్కటి కనుక్కుంటే చాలా మంచిది. కాకపోతే ఒకే పంట పైన అనేక రకాలైన కీటకాలు ఒకే సందర్భంలో ఆశించినప్పుడు అవి ఎలా చేస్తూ ఉంటాం. కాబట్టి రైతులకి అందరికీ సులువుగా ఉండేలాగా ఈ విధమైనటువంటి మందుల్ని రూపొందించారనమాట. సో ఇది విత్తనాలని శుద్ధి చేసుకోవాలి మనం. ఇమిడాక్లోప్రిడ్ కానీ లేకపోతే కార్బోసల్ఫాన్తో కానీ విత్తనాలని మనం శుద్ధి చేయడం ద్వారా చాలా వరకు వీటిని మనం అదుపులో ఉంచుకోవచ్చు అనమాట. దీనికి అగైనెస్ట్గా పనిచేసేటువంటివి ఏంటంటే అల్లిక రెక్కల పురుగులు అనేటువంటివి. అక్షింతల పురుగులు కానీ అల్లిక రెక్కల పురుగులు కానీ ఏం చేస్తూ ఉంటాయంటే ఈ పేనుబంకకు సంబంధించినటువంటి చిన్న కీటకాలు ఉన్నాయి కదా, చిన్న పురుగులు దశలో ఉన్నప్పుడు వాటిని తినేస్తూ ఉంటాయన్నమాట. ప్రధానంగా అక్షింతల పురుగులు, వాటి తాలూకు పాపులేషన్ కనుక బాగానే ఉందనుకోండి, మనం ఏ మందులు కొట్టాల్సిన అవసరం లేదు. ఆ అక్షింతల పురుగులే వాటి పని చూసుకుంటాయి అన్నమాట. కానీ అలా ఉండదు. పేనుబంక పురుగులు ఎలా ఉంటాయంటే వాటి తాలూకు పాపులేషన్ అనేటువంటిది, పేనుబంక పురుగుల యొక్క పాపులేషన్ అనేటువంటిది చాలా ఉధృతంగా ఉంటుందన్నమాట. ఒకేసారి కొన్ని లక్షల సంఖ్యలో వృద్ధి చెందిపోతూ ఉంటాయి. అనుకూలంగా ఉంది అంటే మాత్రం, అంటే బెట్ట పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అంటే మాత్రం ఏం చేస్తూ ఉంటాయంటే ఒకేసారి కొన్ని వందలు వేల సంఖ్యలో తయారైపోతాయి అన్నమాట. చెప్పుకున్నాం కదా, నేరుగా గుడ్లు పెడుతూ ఉంటాయి, అలాగే నేరుగా పిల్లల్ని కంటూ ఉంటాయి. ఈ విధంగా ఒక రకంగా అవి పాపులేషన్ విపరీతంగా పెరగడానికి ప్రయత్నం చేస్తుంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ కొన్ని మందుల ద్వారా వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. విత్తనాలని మనం శుద్ధి చేసుకోవడం ఎర్లీ స్టేజ్లోనే రాకుండా చేయడానికి, అలాగే మోనోక్రోటోఫాస్ కానీ డైమిథోయేట్ కానీ పిచికారీ చేసి చాలా వరకు నివారణ చేయొచ్చు. కాబట్టి అక్షింతల పురుగులు కానీ అల్లిక రెక్కల పురుగులు కానీ పాపులేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏ మందులు కొట్టాల్సిన పని అయితే లేదు, అవే చూసుకుంటాయి. మామూలుగా సాధారణమైన స్థితిలో డెవలప్మెంట్ ఉంటే అల్లిక రెక్కల పురుగులు, అక్షింతల పురుగులు ఈ కీటకాలపైన దాడి చేసి చంపుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనం ఎలాగూ ఇంకా మందులు అయితే మాత్రం పిచికారీ చేయకూడదు. అవి ఉన్నప్పుడు కూడా మందులు పిచికారీ చేస్తే దెబ్బ అయిపోతాం. తర్వాత ఏంటంటే తెల్లదోమ గురించి అనేక సందర్భాల్లో మనం చెప్పుకోవడం జరిగింది. చెప్పుకున్నదే మళ్ళీ చెప్పుకుంటున్నాం అనుకోండి, అది మీకు అన్ని విధాలా పనికొస్తూ ఉంటుంది. బ్రీఫ్గా చెప్తాను. తెల్లదోమని ఏమంటామంటే బెమిసియా తబాసి అని అంటాం. దీన్నే వైట్ ఫ్లై అని చెప్పి అంటాం. నిన్న నిమ్మ గురించి చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, దాంట్లో బ్లాక్ ఫ్లై ఉంటుంది, దీంట్లోనేమో వైట్ ఫ్లై, తెల్లదోమ అంటాం దీన్ని. నిమ్మలో మనం బ్లాక్ ఫ్లై అనేదాన్ని చూస్తుంటాం అన్నమాట. అల్యూరోకాంతస్ అని చదువుకున్నాం కదా, అదనమాట. సో ఇదేంటంటే బెమిసియా తబాసి. పెసర మినుము పైర్లలో తెల్లదోమ ఎల్లో మొజాయిక్ వైరస్ను వ్యాపింపజేస్తుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇది. ఎల్లో మొజాయిక్ వైరస్ని ఇది వ్యాపింపజేస్తూ ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి బిట్స్లో ఇదొకటి, తెల్లదోమ బెమిసియా తబాసి. ఎల్లో మొజాయిక్ వైరస్, దాన్ని ఏమంటామంటే మనం పల్లాకు తెగులు అంటాం అనమాట. సో ఈ పల్లాకు తెగుల్ని ఎక్కువగా వ్యాపింపజేసేటువంటిది బెమిసియా తబాసి అనేటువంటిది. పెసర మినుము పంటల్లో ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. పురుగు కలిగించేటటువంటి నష్టం కంటే కూడా వైరస్ని స్ప్రెడ్ చేయడం ద్వారా కలిగించేటటువంటి నష్టమే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎల్లో మొజాయిక్ వైరస్, దీన్నే తెలుగులో పల్లాకు తెగులు అని అంటారు. పల్లాకు తెగుల్ని వ్యాపింపజేసే కీటకాలు ఏవి అని అంటే తెల్లదోమ అనమాట. తెల్లదోమ కీటకాలు ఎక్కువ పల్లాకు తెగుల్ని వ్యాపింపజేస్తూ ఉంటాయి. ఈ అపరాలు పంటలనే కాకుండా మనం చూసుకున్నాం పత్తి, వంగ, ఇంకా ఇతర చాలా పంటలను కూడా ఇది ఆశిస్తూ ఉంటుందన్నమాట. ఈ తెల్లదోమ తాలూకు పిల్లదోమలు ఎలా ఉంటాయి అంటే పిల్ల పురుగులు అనమాట. కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి, ఫ్లాట్గా ఉన్నట్టుంటాయి అన్నమాట, బల్లపరుపుగా ఉంటాయి. అలాగే తెల్లదోమలు వాటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాను, కలర్ కాంబినేషన్స్ చెప్పాను కదా. తెల్లదోమ అంటే తెల్లదోమ రెక్కలు మాత్రమే తెల్లగా ఉంటాయి, కళ్ళేమో ఎర్రగా ఉంటాయి, అలాగే శరీరం ఏమో పసుపు పచ్చగా ఉంటుందన్నమాట. అర్థమైందా మీకు? కళ్ళు ఎరుపు రంగులో ఉంటాయి, శరీరం అంతా పసుపు పచ్చ రంగులో ఉంటాయి, రెక్కలు వచ్చేసరికి తెల్లగా ఉంటాయి అన్నమాట. ఇది దీనికి ఉండేటటువంటిది. ఎర్లీ స్టేజెస్లో ఇది ఏంటంటే ఆకులపై నుండి రసాన్ని పీలుస్తూ ఉంటూ ఉంటాయి. తర్వాత ఏమవుతుంది అని అంటే ఈ పల్లాకు తెగుల్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట.
ఎప్పుడైతే ఈ పల్లాకు తెగుల్ని సోకిందో ఏమవుతుంది, పెసర మినుము మొక్కలు ఏమవుతాయి, పెరగవు, గెడసబారిపోతూ ఉంటాయన్నమాట. గెడసబారిపోయి పెరగకుండా తయారవుతాయి. సో ఈ మొక్కలకి పిందెలు కూడా ఏర్పడవు, అంత నష్టాన్ని అది కలిగిస్తూ ఉంటుందన్నమాట. అది సంగతి. అలాగే తెల్లదోమల ఉనికి మనం గమనించినప్పుడు మనం ఏం చేయాలి అంటే పసుపు రంగు పళ్ళాలు ఏమైనా ఏర్పాటు చేసి దాని ద్వారా, లేకపోతే పసుపు రంగు ఆ డబ్బాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ పురుగుల ఉధృతిని కొంతవరకు అదుపులో ఉంచవచ్చు. పసుపు రంగు డబ్బాలు ఏర్పాటు చేసినప్పుడు వాటి చుట్టూ కూడా ఏం చేయాలి, మనం ఒక గ్రీజ్ లాంటిది కానీ లేకపోతే ఏదైనా ఒక ఆయిల్ని కానీ ఏదైనా గ్రీజ్ని కానీ మనం దాని చుట్టూ పూస్తే ఈ తెల్లదోమలన్నీ వెళ్ళి దానికి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. పసుపు రంగుకి బాగా అట్రాక్ట్ అవుతాయి తెల్లదోమలన్నీ కూడా. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని నివారించుకోవాలంటే బాగా పనిచేసేటువంటి కెమికల్ అయితే ఒకటి ఉంది, అదేంటంటే ట్రైజోఫాస్ అనమాట. ట్రైజోఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు మనం పిచికారీ చేసి వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. తెల్లదోమకు మాత్రం బాగా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి రసాయనాల్లో ఒకటి ఏంటంటే ఈ ట్రైజోఫాస్ 2.5 మిల్లీలీటర్లు మనం పిచికారీ చేసి దాన్ని మనం అదుపులో ఉంచుకోవచ్చు అనమాట. ఒకవేళ అది అందుబాటులో లేదన్నప్పుడు మాత్రం మోనో వరకు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఈ పల్లాకు తెగులు అనేటువంటిది ప్రతి సంవత్సరం కనుక మనకు కనబడతా ఉందనుకోండి, అప్పుడు మనం తప్పనిసరిగా మనం ఏం చేయాలి, ఎప్పుడు విత్తన శుద్ధి చాలా ఇంపార్టెంట్ అండి. విత్తనాలని శుద్ధి చేయడం ద్వారా దేంతో చేయాలి మనం, ఈ పల్లాకు తెగులు ఇవన్నీ ఉధృతంగా వచ్చేటప్పుడు మనం విత్తనాలని ఇమిడాక్లోప్రిడ్తో విత్తనాలు శుద్ధి చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కీటకనాశినితో విత్తనాలను మనం శుద్ధి చేస్తున్నాం. ఇమిడాక్లోప్రిడ్తో విత్తనాలని శుద్ధి చేసుకోవాలన్న విషయాన్ని గమనించండి. ఈ రసం పీల్చే పురుగుల బెడద నుంచి దాదాపు 4 రోజుల పాటు కాపాడుతుంది ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటిది. అలాగే మరొక కెమికల్ ఏంటంటే కార్బోసల్ఫాన్ అనేటువంటిది. సో ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు మనం తీసుకునేటట్టయితే కార్బోసల్ఫాన్ ఏమో దాదాపు 40 గ్రాముల వరకు తీసుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా తీసుకుని చేయొచ్చు. ఈ డిఫరెన్స్ అంత ఎక్కువగా ఉంటుంది, గమనించండి దయచేసి. ఇమిడాక్లోప్రిడ్ తక్కువ మోతాదులో తీసుకోవాలి. 5 గ్రాములు తీసుకున్నామంటే అదే మనకి కార్బోసల్ఫాన్ అయితే కనుక చాలా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది, 40 గ్రాములు తీసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే గులాబీ రంగులో ఉండేటువంటి పొడి అన్నమాట. ఈ కార్బోసల్ఫాన్ అనేటువంటిది గులాబీ రంగులో ఉంటుంది. అలాగే మనం మార్కెట్లో విత్తనాలు కొన్నప్పుడు గులాబీ రంగులో కనబడుతూ ఉంటాయి, పైన కోటింగ్ ఒకటి కనబడుతూ ఉంటుంది ఆ విత్తనాలకు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే దీన్ని కార్బోసల్ఫాన్తో విత్తన శుద్ధి చేయబడింది అని ఉంటుంది. ఎప్పుడు మనం విత్తనాలు కొన్నప్పటికీ ప్యాకెట్లో చూడాలి అది విత్తన శుద్ధి జరగబడిందా లేదా అనేటువంటిది. దాదాపు మ్యాక్సిమం అన్ని కంపెనీల వాళ్ళు ఇప్పుడు విత్తన శుద్ధి చేసే విత్తనాలని అమ్ముతున్నారనమాట. చాలామంది విత్తన శుద్ధి లేకుండా కూడా అమ్ముతూ ఉంటారు. అటువంటి సందర్భంలో తప్పనిసరిగా మనం విత్తనాలని శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే నాటుకోవాలి. కనీసం 30 రోజుల పాటు మనకి నేరుగా రక్షణ అనేటువంటిది లభిస్తుందన్నమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్. తర్వాత వచ్చేసరికి ఏంటంటే పొగాకు లద్దె పురుగు గురించి మనం చాలా విస్తారంగా అనేక సందర్భాల్లో మనము చెప్పుకోవడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో పొగాకు లద్దె పురుగు గురించి మనం ఏం చెప్పాం ఏంటి అనేటువంటిది అంతా కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా తీసి అది చూడండి. ఈ పొగాకు లద్దె పురుగు దాన్ని కంట్రోల్ చేసేటువంటి విధానాలు పత్తి పంటకు చెప్పుకునేటప్పుడు మనం బాగా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి పొగాకు లద్దె పురుగు స్పోడోప్టెరా లిచ్చురా అనేటువంటిది మనకి బాగా తెలుసు. లెపిడోప్టెరా క్రమానికి చెందినటువంటిది, బలిష్టంగా ఉంటుంది. ముందు రెక్కలేమో గోధుమ రంగులో కనిపిస్తూ ఉంటాయి. అలాగే వెండిలాగా మెరిసేటటువంటి తెల్లని చారలు కలిగినటువంటిది ఈ పొగాకు లద్దె పురుగు అనేటువంటిది అనమాట. వెనుక జత రెక్కలైతే తెల్లగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ గుడ్డు నుంచి బయటకు వచ్చినటువంటి పిల్ల పురుగులు మొదట లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అలాగే ఆ తర్వాత రంగుల్లోకి మారుతూ ఉంటాయి, గోధుమ రంగులోకి. ఆ తర్వాత ఇంకా రకరకాలైన రంగుల్లోకి మారుతూ ఉంటాయి. ఈ శరీరం మీద ఏంటంటే సన్నగా గీతలు ఉంటాయన్నమాట. మెడ మీద ప్రస్ఫుటంగా కనిపించేటువంటి నల్లని మచ్చలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఈ పొగాకు లద్దె పురుగు ఎలాంటి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది, ఏదైతే ఆకులు ఉన్నాయో ఈ పెసర మినుముకు సంబంధించినటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈనెలు మాత్రం మిగిలించి మిగిలినటువంటి ఆకు భాగాన్ని అంతటిని కూడా తినేస్తుంది. అలా తినేయడం వల్ల ఏం జరుగుతుంది, జల్లెడ ఆకులు అనేటువంటివి ఏర్పడతాయి. పొగాకు లద్దె పురుగు అని వచ్చేటప్పటికి మనకి వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే జల్లెడ ఆకులు అనేటువంటి పాయింట్ గుర్తు రావాలన్నమాట. సో పెరిగినటువంటి గొంగళి పురుగులు ఆకుల్ని తినేసి ఫైనల్గా మనకి జల్లెడాకులు చేస్తూ ఉంటాయి. ఇంకొక క్యారెక్టర్ దీనికి ముఖ్యమైనది ఏంటంటే వలస వెళ్ళిపోవడం. ఎర్ర గొంగళి పురుగులు ఎలాగైతే ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వలస వెళుతూ ఉంటాయో అలాగే మన పొగాకు లద్దె పురుగులు కూడా ఒక పొలంలో తినడానికి ఇంకేమీ మిగలకపోతే పక్కన ఉండేటటువంటి పొలాల్లోకి అవి వలస వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అదొక ముఖ్యమైనటువంటి క్యారెక్టర్.
కాబట్టి ఇవి పగటిపూట అంతా కూడా ఉధృతంగా కనిపించవు, కానీ రాత్రిపూట మాత్రం విపరీతంగా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. పగలెక్కడ ఉంటాయి? మొక్కల మొదళ్ళ దగ్గర ఉంటాయి, అలాగే నేలపైన ఉండేటువంటి పగుళ్ళలో ఉంటాయి. ఇంకా కొన్ని చోట్ల చూస్తే నీడ ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ప్రదేశాల్లో ఉంటుంటాయి అన్నమాట. పగలంతా అక్కడ సేద తీరిన తర్వాత సాయంత్రం 5 గంటలకి తినడం ప్రారంభించి ఉదయం 6 గంటల వరకు కూడా అలా తింటూనే ఉంటాయి. సో ఈ విధంగా పొగాకు లద్దె పురుగు అనేటువంటిది అటాక్ చేస్తుంది. కాబట్టి అనేక విధానాల్లో మనం అదుపులో పెట్టుకుంటూ ఉంటాం. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే విషపు ఎరలు తయారు చేసి పెడుతుంటాం కదా. తౌడు తీసుకుంటాము, అలాగే బెల్లం తీసుకుంటాం, అలాగే ఏదైనా ఒక కెమికల్ మనం తీసుకుంటాం. ఈ మూడింటిని కూడా సమ నిష్పత్తిలో కలుపుకున్న తర్వాత ఆ చిన్న చిన్న ఉండలుగా చేసి పొలంలో పెట్టుకుంటే ఆ ఉండల్ని తిని ఆ తౌడు వాసనకి బెల్లం వాసనకి అట్రాక్ట్ అయినటువంటి ఈ పొగాకు లద్దె పురుగులు అక్కడ వాటన్నిటిని కూడా తినేసిన తర్వాత అక్కడే పడి చనిపోతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది రైతులు ఈ సందర్భంగా ఏం చేస్తూ ఉంటారంటే ఈ పొగాకు లద్దె పురుగులు బాగా ఎక్కువగా ఉండేటప్పుడు సన్నగా కొంచెం నీళ్లు పెడతారనమాట. పొలానికి నీళ్లు పెట్టడం ద్వారా ఏమవుతుంది, ఒక్కసారిగా ఆ నీళ్లు వెళ్ళేటప్పటికి ఆ పగుళ్ళలోను మొక్కల మొదళ్ళ దగ్గర ఉండేటటువంటి పురుగులన్నీ కూడా నీటిలో పైకి తేలిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ పైకి తేలిపోతున్నటువంటి వీటన్నిటినీ కూడా కలెక్ట్ చేసి చంపడం చేస్తూ ఉంటారు. కాబట్టి అదొక రకమైనటువంటి పద్ధతి అనమాట. అది రైతు పద్ధతి, అది రైతు స్థాయిలో అలాగే చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే కొద్దిగా నీళ్లు ఒక అంగుళం వరకు నీళ్లు అంటే నేల పైకి ఉపరితలానికి ఒక అంగుళం వరకు పైకి నీరు పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే దాంట్లో ఉండేటువంటి ఎక్కడెక్కడ ఉండేటువంటి పొగాకు లద్దె పురుగులన్నీ కూడా బయటికి నీటిలో తేలుతాయి అన్నమాట. వాటిని చంపేయడం ద్వారా చాలా వరకు ఉధృతి నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తుంటారు. వీటి తాలూకు కోశస్థ దశలు ఎక్కడ జరుపుకుంటుంది? ఇది భూమిలో జరుపుకుంటుంది అన్నమాట. ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన క్యారెక్టర్స్ అయితే. ఇంకొక బెస్ట్ ఉంది ఏంటంటే అది తామర పురుగులు అన్నమాట. ఈ తామర పురుగుల గురించి మనం ఆల్రెడీ ఇంతకు ముందే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. చాలా నష్టాన్ని కలిగించేటువంటి వాటిల్లో ఈ తామర పురుగులు కూడా ఒకటని మనకి తెలుసు. మనకి తామర పురుగుల విషయానికి వస్తే ఏంటంటే కెలియోత్రిప్స్ ఇండికస్ అని చెప్పి, స్కిటోత్రిప్స్ డార్సాలిస్ అని చెప్పి చాలా రకాలైనటువంటి తామర పురుగుల్ని మనం తెలుసు మనకి. దీంట్లో కూడా కొన్ని రకాలైనటువంటి తామర పురుగులు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట. దీనికి వచ్చేసరికి ఏంటంటే కెలియోత్రిప్స్ అలాగే టీనియోత్రిప్స్ అని ఉందన్నమాట. టీనియోత్రిప్స్ ఇండికస్ అనేటువంటిది తామర పురుగులు వచ్చేసరికి ఏంటంటే కెలియోత్రిప్స్ ఇండికస్ ఎలాగో దీంట్లో కూడా టీనియోత్రిప్స్ ఇండికస్ అనేటువంటి కీటకాలు ఎక్కువ నష్టాన్ని కలిగజేస్తూ ఉంటాయి అన్నమాట. మినుము, పెసర, అలసంద పైర్లను మొదటి దశ నుంచి కూడా ఆశించి ఎక్కువ నష్టాన్ని ఇవి కలగజేస్తూ ఉంటాయి. వీటి తాలూకు పెద్ద పురుగులు ఎలా ఉంటాయనంటే మెరిసే నల్లని రంగులో ఉంటాయి. పెద్ద పురుగులు ఎలా ఉంటాయంటే మెరిసే నల్లని రంగులో ఉంటాయి, చీలిన రెక్కలు కలిగి ఉంటాయి అన్నమాట. ఆకుల్లో పువ్వుల్లోనూ దాగి ఉండేటువంటి కారణంగా బయటికి మనకి కనిపించవు. ఈ తామర పురుగులు ఎలాగంటే లోపల ఉంటాయి కాబట్టి మనకి బయటకు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవి కనపడవు అన్నమాట. సో ఆ విధంగా ఉండి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. తెలుసు కదా తామర పురుగులు ఎలాంటి నష్టాన్ని కలుగజేస్తాయో, ఆకులపైన గోకి రసాన్ని అంతటిని కూడా పీలుస్తూ ఉంటాయి అన్నమాట. ఆకులపైన గోకుతుంటాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆకులు ముడతలు పడడం జరుగుతూ ఉంటుంది. లేత ఆకులను ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఆకులేమో పెళుసుగా మారిపోవడం, గిడసబారిపోవడం మొక్క జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ మొగ్గలు పువ్వులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా కాయలుగా మారవు, ఇంకా అలాగ ఉండిపోతాయి అన్నమాట. దానివల్ల మనకి నష్టం ఏంటంటే కాయలు ఏర్పడవు కంప్లీట్గా, అదొక నష్టం అన్నమాట. ఇదొక రకమైనటువంటి ఆకు ముడత అనే వైరస్ తెగుళ్ళని ఇది స్ప్రెడ్ చేస్తుంది. ఈ తామర పురుగులు ఏంటంటే ఆకు ముడత అనే ఒక రకమైనటువంటి వైరస్ తెగుళ్ళని ఇది స్ప్రెడ్ చేస్తుంది అన్నమాట. పెసర, మినుము లాంటి పైర్లలో ఇది ఎక్కువగా నష్టం కలగజేస్తూ ఉంటుంది. ఇది కూడా పేనుబంకలాగే ఇది కూడా ఏంటంటే తామర పురుగులు బెట్ట ఎక్కువగా ఉన్నప్పుడు ఆశించి ఎక్కువ నష్టాన్ని ఇవి కలగజేస్తూ ఉంటుంటాయి అన్నమాట. దీన్ని అదుపు చేయడానికి మనకు తెలుసు కదా, అన్నీ ప్రధానంగా ఇప్పుడు ఈ పెసర, మినుము లాంటిలో ప్రధానంగా మనం చేసుకోవాల్సింది విత్తనాలని శుద్ధి చేసుకోవడము. ఇమిడాక్లోప్రిడ్ లేకపోతే కార్బోసల్ఫాన్తో విత్తనాలని శుద్ధి చేసుకుంటే ఈరోజు మనం చెప్పుకున్నటువంటి పెస్ట్లన్నిటినీ కూడా దాదాపు ఒక నెల రోజుల పాటు మనం రాకుండా కాపాడుకోవచ్చు. ఒకే ఒక ఆపరేషన్ సింపుల్గా విత్తనాలన్నిటినీ కూడా మనం ఇమిడాక్లోప్రిడ్తో కానీ అలాగే కార్బోసల్ఫాన్తో కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే, విత్తనాలని శుద్ధి చేసుకున్నట్టయితే, సో ఎప్పుడైతే మనం ఇలాగ విత్తనాలని శుద్ధి చేసుకుంటూ ఉంటామో దాదాపు మనకి
ఒక 30 రోజుల పాటు ఒక ప్రొటెక్షన్ అనేటువంటిది లభిస్తుంది పంట ఈ రసం పీల్చేటువంటి పురుగుల బెడద నుంచి మనం చాలా వరకు కాపాడుకోవచ్చు అనమాట. కాబట్టి విత్తనాల్ని శుద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే దాంతోపాటుగా ఏంటంటే మిత్ర పురుగులు ఏవైతే ఉంటాయో ఈ మిత్ర పురుగుల్ని కూడా మనం బాగా వాటి పాపులేషన్ మనం ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కంట్రోల్ అంటే పెరిగేటట్టుగా చూసుకోవాలి అంతే తప్ప వాటిని ఇప్పుడు మనం మందులు పిచికారీ చేస్తే వాటి పాపులేషన్ తగ్గిపోవడం ఆ కీటకాలు కూడా చనిపోవడం జరుగుతుంది. అప్పుడే ఒక సమతుల్యత అనేటువంటిది లోపిస్తుంది అనమాట. పాత రోజుల్లో ఇలా చేయలేదు కదా, మందులన్నీ పిచికారీ చేస్తేనే పంటలు పండించారా ఏంటి పాత రోజుల్లో. ఈ గత 100 ఏళ్ళు 150 ఏళ్ళుగా కూడా ఈ కెమికల్స్ అనేటువంటివి లేవు. చాలా లేటుగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటివి ఇవన్నీ కూడా. మరి ఇంత కాలం నుంచి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారు, మరి వాళ్ళ పంటలన్నీ పండలేదా? మరి అవన్నీ పండినప్పుడు ఇన్ని కీటకాలు వచ్చేటప్పుడు ఇప్పుడే ఇన్ని కీటకాలు చెప్తున్నాం, మరి అప్పుడు ఉండేటువంటి కీటకాలన్నీ ఏ విధంగా కంట్రోల్ అయ్యేవి అంటే అవన్నీ కూడా ఈ మిత్ర పురుగులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కంట్రోల్ అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట సాధారణంగా, సమతుల్యత. సో ఇవి వస్తుంటాయి, ఇవి తినేస్తూ ఉంటాయి. ఆ విధంగా పంటలన్నీ కూడా ఇంతవరకు పంటలు పండించడం జరిగింది పాత రోజుల నుంచి కూడా. సో మన పంటలో కూడా మనం అదుపు చేసే మిత్ర పురుగులను ఏవైతే ఉన్నాయో వాటిని వృద్ధి చెందేటట్టు చేసుకోవాలంటే ఏం చేయాలి, పురుగు మందులు స్ప్రే చేయకూడదు. పురుగు మందులు స్ప్రే చేయకపోతే ఆటోమేటిక్గా వాటి పాపులేషన్ అనేది బాగా పెరుగుతుందన్నమాట. ఎక్కువ మందులు కనుక స్ప్రే చేసామనుకోండి మనకి హాని చేసే పురుగులతో పాటు కీడు చేసేటువంటి పురుగులు కూడా హాని చేసేటువంటి పురుగులతో పాటు ఏదైతే మేలు చేసేటువంటి పురుగులు ఉన్నాయో అవి కూడా మనకి చనిపోతాయి ఒకసారి. దానివల్ల మనం ఒకసారి సమతుల్యత దెబ్బతింటుందన్నమాట. ఒకవేళ కనుక మందులు మనం పిచికారీ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి అని అంటే మోనోక్రోటోఫాస్ చేసుకోవచ్చు, ఎసిఫేట్ చేసుకోవచ్చు. వీటిని పిచికారీ చేసుకుని చాలా వరకు వీటి బారి నుంచి మనం కాపాడుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి మొక్కలు ఎక్కడైనా కనబడితే ఈ తామర పురుగులు ఆశించినటువంటి మొక్కలు లాంటివి కనుక మనకి తెలుస్తుంటుంది, ఆకులన్నీ ముడతలు పడినట్టుగా కనిపిస్తూ ఉంటాయి, గిడసబారిపోయినట్టుగా ఉంటాయి అన్నమాట. పిందెలు ఏర్పడవు, అదే దాన్ని పూత ఉండదు, ఇలాగ కొన్ని నష్టాలు కనిపించినటువంటి మొక్కలు కనుక కనిపించాయి అనుకోండి, ఇమీడియట్గా మనం ఆ మొక్కల్ని పీకి నాశనం చేయాలి. అలా చేయడం ద్వారా మనం చాలా వరకు వీటి ఉధృతి నుంచి కాపాడుకోవచ్చు అన్నమాట. ఇది మనకి తెలిసినంత వరకు ఈ పెసర మినుము పంటల్లో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగించే కీటకాల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. మ్యాక్సిమం ఇవే పెస్టులు మనకి ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా ఉన్నటువంటివి చాలా ఉన్నాయి, కానీ మన ప్రాంతాలకు అనువైనటువంటి పెస్టుల గురించే మనకి సాధారణంగా అడుగుతుంటారు. కాబట్టి మ్యాక్సిమం ఉన్నటువంటి వాటన్నిటి గురించి కూడా మనం చెప్పుకోవడం అయితే జరిగింది. కాండపు ఈగ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని తామర పురుగుల వరకు మనం చెప్పుకున్నాం. మ్యాక్సిమం దీంట్లో ఉండేటువంటివన్నీ కూడా మనకి కవర్ అయినట్టే మనం చెప్పుకోవచ్చు అనమాట. కాయ నల్లి అనేటువంటిది ఇంకొకటి ఉందన్నమాట. పాడ్ సకింగ్ బగ్స్ అనేటువంటివి ఉన్నాయి. కాయ నల్లి, క్లావిగ్రెల్లా స్పీసీస్, అవి కూడా కొంచెం నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి, కానీ కొంచెం నష్టం తక్కువగానే ఉంటుందన్నమాట. సో కాయ నల్లి అదొకటి ఉంది, క్లావిగ్రెల్లా స్పీసీస్ అనేటువంటిది. కాండపు ఈగ ఎలా అయితే ఉందో కాయ నల్లి అనేటువంటిది ఉందన్నమాట. ఇది కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. క్లావిగ్రెల్లా స్పీసీస్ అని మనం దీన్ని చెప్తూ ఉంటాం అనమాట. ఇది వచ్చినప్పుడు ఎక్కువగా మనం ఏ విధమైన రక్షణ చర్యలు తీసుకోవాలి అని అంటే డైమిథోయేట్ తీసుకోవచ్చు, అలాగే మోనోక్రోటోఫాస్, రెండిట్లో ఏదో ఒక మందుని తీసుకొని లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ క్లావిగ్రెల్లా మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే వీటికి భుజాలు లాంటివి ఉంటాయి, భుజాల దగ్గర 2 ముళ్ళు ఉంటాయి. క్లావిగ్రెల్లా స్పీషీస్ అంటాం కదా, వీటికి చిన్న భుజాల్లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట బగ్స్ ఇవి. కాబట్టి భుజాల్లాగా కనిపిస్తూ ఉంటాయి, భుజాల దగ్గర 2 ముళ్ళు వంటి నిర్మాణాలు కనిపిస్తాయి అన్నమాట. దాన్ని బట్టి మనం దీన్ని ఐడెంటిఫై అయితే చేయొచ్చు అనమాట. పాడ్ సకింగ్ బగ్స్ అని అంటారు. అలాగే మనకి ఇంకా ఉన్నాయి ఏంటంటే ఎనాఫ్లోనిమస్ అనేటువంటి బగ్స్ ఉన్నాయన్నమాట. నల్లులు బగ్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం ఈజీగానే గుర్తుపట్టవచ్చు అనమాట. నలుపు రంగు కలిగి వీటి తాలూకు భుజాలేమో గుండ్రంగా ఉంటాయి. అదే క్లావిగ్రెల్లా భుజాలు చూసేటప్పుడు ఏంటంటే ముళ్ళు కలిగి ఉంటాయి అన్నమాట. 2 రకాలైనటువంటి ఇంపార్టెన్స్ అక్కడ ఉంది. ఈ బగ్స్ అనేవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాయ నల్లి అంటాం అనమాట, ఎనాఫ్లోనిమస్ స్పీషీస్, అవి ఒక రకమైనటువంటి నల్లులైతే క్లావిగ్రెల్లా స్పీషీస్ అనేటువంటివి ఒక రకమైనటువంటి బగ్స్ అన్నమాట. పాడ్ సకింగ్ బగ్స్ అని అంటాం. వీటితో మొత్తం మనం దీంట్లో ఉండేటువంటి పెస్టులన్నిటి గురించి కూడా బాగా వివరించుకున్నట్టు అవుతుందన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దీనిలో కింద మీరు కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ అందరూ ఓపిక్గా విన్నందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఏవో డౌట్స్ మనకి కొన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. ఒకసారి ఈరోజు ఎవరు వచ్చారు ఏంటో ఒకసారి మనము చూద్దాం.
వీరేంద్ర గారు, చిన్నపీరయ్య గారు, అల్లు స్వాతి, హాయ్ స్వాతి, అలాగే సాయి చరణ్, నాగేంద్ర గారు, మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను, త్వరలోనే అలా చేద్దాం. కరుణ్, హాయ్ కరుణ్. జంషిద్ ఖాన్, వెల్కమ్ అండి. శ్రీధర్ గౌడ్ గారు, చాలా రోజుల తర్వాత వచ్చారు. ఏం రాసుకుంటున్నారా ఇవన్నీ కూడా? చాలా మంచిది, రాస్తున్నాం. మా తర్వాత అయినా సరే రాసుకోండి, మీకు చాలా ఉపయోగం అనమాట. ఒకే దగ్గర ఇవన్నీ రావడం కొంచెం కష్టం. నేను రాస్తున్నా కానీ రిజల్ట్ రావాలి. ఏం రిజల్ట్ రావాలి మీకు? రిజల్ట్ అంటే ఏం రావాలి, ఏం రాస్తున్నారు? జంషిద్ ఖాన్ గారు హాయ్. మధుసూదన్ గారు, షణ్ముఖ సాయి హాయ్. టంకశాల శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ ప్రోగ్రామ్ అంటున్నారు, గుడ్ సర్వీస్, ఫార్మర్కి హెల్ప్ఫుల్ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అశోక్ గారు. రైతు అండర్ లాంగ్వేజ్ సాధారణంగా మనం రైతులు మాట్లాడుకునే భాషలోనే మనం మాట్లాడుతున్నాము. శ్రీధర్ గౌడ్ గారు, చెప్తున్నాం కదా, కొన్ని క్లాసులు చెప్తున్నాను, అక్కడ అప్లోడ్ చేస్తున్నాను చూడండి. రాత్రి ద్రవ్యోల్బణం గురించి ఒక క్లాస్ చేశాను, అందులో అప్లోడ్ చేశాను, అది చూడండి. ఎకనామిక్స్ కూడా కొన్ని అక్కడ నేరుగా పెడతాను, అన్నీ ఇక్కడ చెప్పలేం కాబట్టి అక్కడ చెప్తుంటాం అనమాట. అక్కడ ఒకసారి చూడండి, అక్కడ లేనటువంటివి ఇక్కడ కూడా చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ క్రాప్స్ ఉన్నాయి, కొన్ని అవి చెప్పేశాక అప్పుడు ఇక్కడ ఏమన్నా చెప్పుకోవచ్చు, అలా అనమాట. ఇంకేంటి అశోక్ గారు, పెస్ట్ వీడియోస్ వాటికి సంబంధించి పెట్టమంటున్నారు. మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దామండి, సపరేట్గానే ఉంటే వాళ్ళకి వీళ్ళకి సెపరేట్ ఎగ్జామ్స్ పెట్టడానికి మనం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అలా చేస్తున్నాం అనమాట. పర్వాలేదు, ఏం కాదు, ఇద్దరికి వేరు ఎగ్జామ్స్ మనం చేద్దాం. ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నాను సార్, బట్ నాకు మీరు పంపే న్యూ ఎగ్జామ్ పేపర్స్ రావట్లేదు. ఏం పంపుతున్నాం నాకు అర్థం కాలేదు. న్యూ ఎగ్జామ్ పేపర్స్ ఏం పంపుతున్నాం, మీకేం రావట్లేదు. అందులో మీరు సరైనటువంటి మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఎప్పుడు కూడా. ఆన్లైన్ ఎగ్జామ్ రాసినప్పుడు మీ మెయిల్ ఐడి మధ్యలో స్పేస్లు కానీ ఇలాంటివన్నీ లేకుండా క్యాపిటల్స్ కానీ, అంటే మీరు పెట్టుకుంటే మీ మెయిల్ ఐడిలో ఒరిజినల్గా ఉంటే ఓకే, లేకపోతే మాత్రం ప్రత్యేకంగా పెడితే రాదండి. మీకు ఆన్సర్లు అన్నీ రావాలంటే మీరు సరైన మెయిల్ ఐడి మీరు సమర్పించాలి, అప్పుడే మీకు మీ మెయిల్ ఐడికి అన్నీ వస్తాయి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేటువంటిది మీకు తెలుస్తుందన్నమాట. కాబట్టి సరైనటువంటి మెయిల్ ఐడి మీరు పెడితే మీకు ఆన్సర్లు అన్నీ వస్తాయి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి కూడా తెలుస్తాయి. మీకు వచ్చినట్టుంది కదా, మీకు రాకపోతే అందుకే నేను ఆన్సర్స్ కూడా అక్కడే ఉంచడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఏది రైట్ ఆన్సర్, ఏది మీరు తప్పు చేశారనేటువంటిది తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు అది తెలిసిందో వెంటనే ఏం జరుగుతుందంటే మళ్ళీ తప్పు చేయకుండా ఉంటారు. అవన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. చూడండి, ఇప్పుడు శ్రీధర్ గౌడ్ గారు ఒక దగ్గర అవన్నీ రాసుకుంటున్నామండి అని అన్నారు. మరి అది చెయ్యాలి, అలాంటి పనులన్నీ చేయాల్సిందే. మనం ఏం వర్క్ చేయకుండా ఊరికే 4 బిట్లు ఎవరో ఒకరు చెప్తారు, దాన్ని బట్టి మనకి వస్తాయని ఎప్పుడు అనుకోవద్దండి. మనం హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు నేను గంట సేపు పాఠం చెప్పాను, ఈ గంట సేపు నేను ఎంత కష్టపడ్డానో మీరు అర్థం చేసుకోవాలి. దాదాపు చాలా టైం అవుతుంది కదా, 1:30 దాకా అవుతుందేమో. సో మరి 1:30 దీని మీద నేను ఉండి వర్కౌట్ చేసినప్పుడు మీరు ఎంత కష్టపడాలో చూడండి. నేను గంట పని చేస్తే మీరు 4 గంటలు పని చేయాలి. మరి అలా కష్టపడితేనే ఎగ్జామ్ రిజల్ట్ అనేది వస్తుంది, మీకు ఇంకా ఎక్కువ బిట్లు అనేటువంటివి గుర్తుంటాయి అన్నమాట. లేకపోతే చాలా కష్టమండి. మనం అంటే స్టూడెంట్స్ ఏంటంటే కష్టపడడానికి ఇష్టపడరు. సింపుల్గా కావాలి, పీడిఎఫ్లు కావాలి, ఫ్రీగా వచ్చే మెటీరియల్ కావాలి, ఇంకేదైనా ఉంటే ఫ్రీగా ఉన్నది ఏదైనా ఉంటే కావాలి, అంతే తప్ప ఓన్గా ఏ మెటీరియల్ తయారు చేసుకోరు. నేను ఎంటమాలజీ క్లాసులు చెప్పేటప్పుడల్లా కూడా ఒక మెటీరియల్ తయారు చేసుకోండి అని చెప్తున్నాను. మీ అంతగా మీరు చేసుకున్నప్పుడు ఇంకెవరు దాన్ని ఎవరు ఇది చేయలేరు అనమాట. అర్థమవుతుందా? ఈ కోచింగ్ సెంటర్ వాడు ఇలా చేశాడు, ఆ కోచింగ్ సెంటర్ వాడు అలా చేశాడు, ఇవన్నీ పక్కన పెట్టండి. వ్యాఖ్యానాలు ఇవన్నీ చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి బాగుంటాయి, ఫైనల్గా నష్టపోయేది మనమే అనమాట. కోచింగ్ సెంటర్లు అన్నీ బాగానే ఉంటాయి, డబ్బులు బాగానే సంపాదిస్తాం, అంతా బాగానే ఉంటుంది అనమాట. కాబట్టి నష్టపోయేది ఫైనల్గా ఎవరంటే స్టూడెంట్సే. కాబట్టి మీరు దయచేసి దాని మీద కొంచెం హార్డ్ వర్క్ చేయండి. మీ అంతగా మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను గంట చెప్పాను, దీని మీద మరొక 4 గంటలు మీరు కష్టపడితే దీని ప్రయోజనం ఉంటుంది. విన్నది విన్నట్టుగా వదిలేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నమాట. ఈరోజు ఎందుకు నేను పర్టికులర్గా పెస్ట్లన్నీ నేను చెప్పానంటే మన బుక్లో కొన్ని ఉన్నాయి. కొన్ని ఏం చెప్పారు, వేరుశనగలో చూడండి, కొన్ని ఏమో కందిలో చూడండి, కొన్ని ఏమో అక్కడ వివరించాం ఇక్కడ వివరించాం అని చెప్పారనమాట. అందుకని చెప్పి నేను మినుము పెసరకు సంబంధించినటువంటి అన్నీ కూడా నేను ఇక్కడే మీకు చెప్పడం జరిగింది. ఇవి అందరికీ ఉపయోగపడతాయి, స్టూడెంట్సే కాదు రైతులకి అందరికీ కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట.
శ్రీనివాస్ గారు ట్రై చేయండి. తెలంగాణ ఎగ్జామ్లో హైయెస్ట్ ఎంత? ఈసారి తెలంగాణ ఎగ్జామ్లో అరౌండ్ 98 అలా వచ్చేయండి. తోట మహేష్ మీరేనా? శ్రీధర్ గౌడ్ గారు, శ్రీధర్ నేను చెప్తాను మీకు మార్కులు కావాలంటే రేపు చెప్పనా పెడతాను. కొంచెం అది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ పెట్టేటువంటి ఎగ్జామ్ నుంచి ఎవరైతే టాపర్స్ వచ్చారో వాళ్ళ పేర్లు ప్రకటిస్తాను. అది ఎలా అవుతుంది అని అంటే మరి అది టైం పెట్టాలి. నేను టాపర్ల పేర్లు ప్రకటించాలి అంటే కేవలం 1-2 గంటలు టైం పెట్టి ఎగ్జామ్ ఆపేసేయాలన్నమాట. అప్పుడే టాపర్లు వస్తారు. ఇప్పుడు నేను పేపర్ పెట్టేశాను, ఉదయం సాయంత్రం వరకు అది ఆన్లైన్లోనే ఉంటుంది. అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత చూసుకుని కూడా ఆన్సర్ చేయొచ్చు. టైం లిమిట్ ఏం లేదు కదా దీనికి. టైం లిమిట్ లేదు, 2 అవర్స్లో అయిపోతుంది అనే టైం లిమిట్ లేకపోయినందువల్ల అన్నీ చూసుకుని కూడా ఆన్సర్ చేయడం వల్ల కూడా హైయెస్ట్ మార్కులు రావచ్చు. అలాంటప్పుడు సరైనటువంటి రిజల్ట్ అనిపించుకోదు. అది 2 అవర్స్ టైం ఇచ్చి దాన్ని ఆపేసిన తర్వాత అప్పుడు ఎవరైతే రాస్తే వాళ్ళలో టాపర్స్ని ప్రకటిస్తే బాగుంటుంది. ఒకవేళ అలాగ వీలు పడితే అలాగే చేద్దాం. పేర్లు చెప్తాలండి రేపు ఎప్పుడైనా సరే. ఇది సంగతి. సో ఈరోజు ఎక్కువ మందే ఉన్నారు ఆన్లైన్లో, కాబట్టి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా బాధ, నా కష్టము ఏదైతే ఉందో దాన్ని కొంచెం గ్రహించారని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఎందుకైతే చెప్తున్నామో ఇది నేను ఇప్పటికీ చాలా కాలంగా ఇవన్నీ చెప్తా ఉన్నాను అనమాట. అయినప్పటికీ కొంచెం కష్టం అయినప్పటికీ కూడా ప్రతి క్రాప్ గురించి కూడా చెప్తున్నాను నేను. దాదాపు 1 అవర్ 1.5 అవర్ మనకి ప్రతిరోజు పడుతుంది. సో ఎందుకైతే చెప్తున్నాం అనేటువంటిది మీరు గ్రహించి కొద్దిగా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు చదవాలి అని అంటే మీకు కొంచెం మోడల్గా మేము కూడా ఉండాలి కదా. సో అయ్యో ఇంత కష్టపడి చెప్తున్నారు మనం చదవాలి అనేటువంటి ఫీలింగ్ మీరు తెచ్చుకోవాలి ఒక రకంగా ఇలాంటివన్నీ చూసినప్పుడు. దయచేసి అలాగా ట్రై చేయండి. మార్నింగ్ క్లాస్ లేదండి. మార్నింగ్ ఇంతవరకు చెప్పట్లేదు ఖాన్ గారు. మార్నింగ్ క్లాస్లో ఏం చెప్పట్లేదు. ఏంటండి అది? అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏంటది? అదేం అర్థం కాలేదు మీ ప్రశ్న శ్రీనివాస్ గారు. ఆ ప్రశ్న అయితే నాకు అర్థం కాలేదు. అగ్రికల్చర్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏదైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు సమాధానం ఇస్తాను. శ్రీధర్ గౌడ్ గారు ఏదో చెప్పారు, నాకు అర్థం కాలేదు. అది అటెంప్ట్స్ ఉంటాయంటే నాకు తెలీదు. సరే అయితే మరి ఈరోజు ఆపేద్దామా? చాలాసేపు అయినట్టుంది. అమ్మో చాలా టైం అయింది. ఈరోజు మాత్రం తొందరగా ముగించేసి ఏవో పనులు చేసుకుని అట్లీస్ట్ బయటికి వెళ్దామని అనుకున్నాను అనమాట. ఎర్లీగా చేద్దాం అనుకుంటే ఈరోజే బాగా లేట్ అయిపోయింది. 7 తర్వాత మనం బయటికి తిరగకూడదు కదా. అన్ని చోట్ల కర్ఫ్యూ అమల్లో ఉంది కాబట్టి దయచేసి మీరు కూడా బయట తిరగకండి. ఎండలు ఉన్నాయి కాబట్టి అసలు బయట తిరగకండి. చాలా డేంజర్ అనమాట. బయటికి వెళ్తే ఎండల బారిన పడతాం. అందులోనూ వైరస్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే లాక్డౌన్ కొంచెం సడలింపులు ఇచ్చారో ఎలాగ అంటించేసుకుంటున్నారో చూడండి ఒక్కొక్కరు. ఈ పెళ్ళిళ్ళు అనేటువంటివి అసలు ఇప్పుడున్న రూల్స్ అనేటువంటి వాటిని కంటిన్యూ చేసేయాలండి. ఇంక ఇలాగా 50 మంది పెళ్ళికి అంతకన్నా ఎక్కువ రాకూడదని ఈ రూల్ అనేటువంటిది ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా పెట్టేయాలి. ఇంకా పెళ్ళి అనేటువంటికి పిచ్చిగా చేయడం, ఏకంగా ట్రాఫిక్లు జామ్ చేసినంత ఊరేగింపులు అన్నీ చేసి గందరగోళం చేసి నానా రభస చేస్తున్నారు. పాత రోజుల్లో మీరు చూశారు కదా, ఎప్పుడో కానీ ఆ డీజే సౌండ్స్కి ఒక పెళ్ళికొడుకు చనిపోయాడు ఏకంగా. వాళ్ళు పెట్టేటటువంటి ఆ డీజే సౌండ్స్కి అందులో డ్యాన్స్ చేస్తూ ఆ ఉధృతికి ఆ పెళ్ళికొడుకు చనిపోవడం జరిగింది. అంత విచ్చలవిడి అనమాట ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అనేటువంటివి. అంత అవసరం లేదు. పెళ్లి చేసి శుభ్రంగా మంచిగా కాపురం చేసుకుంటే అంతే చాలని ఎవరు అనుకోవట్లేదు. పెళ్ళి ఎంత గట్టిగా చేసుకుంటే అంత గొప్ప అని అనుకుంటున్నారనమాట. సో అది ఇప్పుడు ఏదైతే రూల్స్ పెట్టారో దయచేసి తర్వాత కూడా అవే కంటిన్యూ చేసేస్తే బాగుంటుంది. 50 మంది చాలు పెళ్ళికి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మనం ప్రపంచం అంతా గుర్తుపెట్టుకోవాలా ఏంటి మనం చేసుకునేటువంటి పెళ్ళి? దయచేసి మీరే కుర్రోళ్ళందరూ బాగా గుర్తుపెట్టుకుని అలాంటి పనులన్నీ చేయకండి. ఈ సందర్భంగా ఒక బిట్ కూడా ఉంది మనకి అగ్రిసెట్లో. ఇలాగే ఈ సందర్భంగా పెళ్ళికి అత్యధికంగా ఖర్చులు పెట్టకుండా చేయడానికి ఆలోచించినటువంటి కమిటీ ఉంది ఒకటి ఎక్స్టెన్షన్లో. మరి మీరు అది గుర్తించారో లేదో నాకు తెలియదు. దయచేసి ఎవరైనా గుర్తుంటే చెప్పొచ్చు. పెళ్ళికి పెట్టేటువంటి అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి అని ఒక సాంఘిక దురాచారం అన్నమాట. పాత రోజుల్లో స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కమిటీ అది. ఒక స్థానిక ఏమంటాం వాటిని, మనకు ఉన్నాయి కదా సంఘాలు ఉన్నాయి కదా, స్వాతంత్రానికి పూర్వం అలాగే స్వాతంత్రానికి తర్వాత వచ్చినటువంటి
ఉన్నాయి కదా, వాటిలో మనం చూస్తే ఏంటంటే అందులో ఒక టాపిక్ అనమాట. ఇది ఏంటి, పెళ్ళిళ్ళకు అనవసరమైన దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి అని చెప్పి ప్రజల్ని మోటివేట్ చేసుకోవడానికి ఏర్పాటైనటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ. అది ఏంటనేది మీరు చెప్పండి. అది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఆ రోజుల నుంచే ఈ దరిద్రం అంతా ఉంది. ఇలాగే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, పెళ్ళి అనేటప్పటికి అందరికీ ఇది కలిగించడం. ఇప్పుడు అలా చేస్తే ఏమవుతుంది, కరోనా స్ప్రెడ్ అవుతుంది. ఆ రోజుల్లో ఇలా చేస్తే కరోనా వస్తుంది అనమాట. అది అదా శ్రీధర్ గౌడ్ గారు, మీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఒకసారి ఒక స్టూడెంట్ 3-4 సార్లు రాసినా మనకు తెలుస్తుంటుంది. ఇక్కడ నెంబరింగ్ వస్తుంటుంది అనమాట. 3-4 అలా వస్తుంటుంది. మెయిల్ ఐడి ఉంటుంది కదా, అక్కడ నెంబరింగ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. అది గుర్గావ్ ప్రాజెక్టా? సో గుర్గావ్ ప్రాజెక్ట్లో అనవసరమైన, మరి నేను చెప్పింది కాదు ఇది. నేనేదో చెప్తున్నానని మీరేమో అనుకోవద్దు. నేను చెప్పింది కాదు, గుర్గావ్ ప్రాజెక్ట్లోనే చెప్పారు. ఏంటి, పెళ్ళిళ్ళకి అనవసరంగా ఏకంగా దుబారా ఖర్చులు ఏం పెట్టద్దు అని చెప్పేసి. అర్థమవుతుందా? కాబట్టి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాజెక్ట్స్లోనే ఎప్పుడుది స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి ప్రాజెక్ట్. అప్పటి నుంచి ఈ దరిద్రం అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా విచ్చలవిడితనం అయిపోయి ఏకంగా పెళ్లి కొడుకులనే చంపేస్తున్నారు. ఎలాగా, ఈ డీజే సౌండ్లు పెట్టి. అలాగే పక్కపక్కన వెళ్తూ ఉంటే అసలు గుండెలు ఎదిరిపోతుంటాయన్నమాట. ఈ ఊరేగింపుల్లో మనం వెళ్ళామనుకోండి, మామూలుగా ఉండేటువంటి వాళ్ళు పర్వాలేదు, ఒక 60-70 ఏళ్ళ వయసు కలిగినటువంటి వాళ్ళు అలా వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. చాలామంది స్టంట్లు వేసుకుని ఉంటారు, ఇంకా చాలామంది హృద్రోగాలతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది ఎవడో ఆలోచించడు. అలాగే మనోళ్ళు పోలీసులు కూడా పట్టించుకోరు, అలా వదిలేస్తుంటారు అనమాట. విచ్చలవిడిగా అయిపోయింది పెళ్ళిళ్ళు తంతంతా కూడా. లాక్డౌన్ తర్వాత కూడా దయచేసి 50 మంది ఏదైతే పెట్టారో దాన్ని అదే విధంగా కంట్రోల్ చేసేస్తే బాగుంటుంది. అదే విధంగా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. చాలా మందికి ఇదవుతుంది. సరే, మరి అయితే ఈరోజుకి ఇక్కడితో ముగించేద్దాం. నాకు కూడా కొంచెం ఎక్కువసేపు మాట్లాడిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. కాబట్టి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకుంటాను. సో చెప్పిందంతా కూడా చదవండి, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనం పెట్టేటటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మన వెబ్సైట్ greencrossfoundation.in ఉంటాయి. కాబట్టి అది లింక్ ఓపెన్ చేసుకుని అక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయండి. ఎప్పుడైనా ఒకసారి నేను దానికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. 8125443163 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక నేను అందుబాటులో ఉంటాను. సో విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు, విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్. మళ్ళీ రేపు ఇదే సమయానికి, ఇదే ఛానల్లో, ఇదే సమయానికి, ఇదే ప్లేస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.